శ్రీరామనవమి సందర్భంగా గత 3 పూటల నుండి శ్రీ సీతారాముల తత్వాన్ని చాలా విశదంగా శ్రవణం చేస్తున్నాం. అట్లాగే రామాయణం అందించే తత్వ సారాన్ని కూడా మనం శ్రవణం చేసిన దాని ఆధారంగానే శ్రీరామ తత్వాన్ని ఇంకా మననం చేసే ప్రయత్నం చేద్దాం. అది ఒక పాటలో ఎట్లా పలుకుతుందో, ఒక సామాన్యుడు తన ఆర్తిని ఎట్లా వ్యక్తం చేస్తాడో ఆ పాటలో మననం చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాట విందాం. పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే జగమేలు. పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. కోవెలలోనికి రాలేను, నీ కోరిన కానుక తేలేను. కోవెలలోనికి రాలేను, నీ కోరిన కానుక తేలేను. నిన్ను కానక నిమిషం మనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. నిన్ను కానక నిమిషం మనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేని. పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. నీ దయగోతమి గంగా రామయ, నీ దాసులు మునుగంగా. నీ దయగోతమి గంగా రామయ, నీ దాసులు మునుగంగా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రివి నీవా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రివి నీవా. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. That's why it's called a naked truth. ఏమంటున్నారు? నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000 అని ఒక సామాన్యుడి ఆర్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాట వింటే మనకి ఒక సందేహం రావాలి. ఇక్కడ రాముడి తత్వం నిజంగా ఎరిగి గుర్తించి ఈ మాట అంటున్నారా, లేదా సామాన్యంగానే బయటగానే రాముణ్ణి ఊహించి ఈ మాట అంటున్నాడా అంటే
సామాన్యుడి స్థితిలో బయటగా రాముడు ఉన్నాడు, తనను రక్షిస్తాడు అని అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా తాను తన ఆర్తిని వ్యక్తం చేసేది ఏ స్థానమో ఆ స్థానం నిజంగా తనకు గుర్తింపదగిన స్థానం అని తెలియకపోయినప్పటికీ ప్రవర్తన అక్కడే జరుగుతుంది. అయితే మనము నిన్న ఇవాళ ఉదయం కూడా శ్రవణం చేసిన తత్వము ఎట్లా మనకు వ్యక్తమైందంటే, బయటగా రాముడు అని ఊహించుకుంటే తనను రక్షించిన ఆ రక్షణ తనకు తెలియదు. బయటగా దేన్ని ఊహించుకున్నా కూడా అది తనలో ఎట్లా ఒక పరివర్తన కలిగిస్తుందో తనకు అర్థం కాదు. ఎందుకు? అది బయట అన్నాడు కనుక, బయటిదేది తన లోపలికి రాదు కనుక ఆ రాకపోతే గుర్తింపు లేదు. అయితే ఈ ఆర్తి వృధానా అంటే వృధా కాదు. ఎందుకు వృధా కాదు అంటే, గుర్తింపు లేకపోయినా తను అనుకున్నది తనలోనే ప్రవర్తిస్తుంది. అయితే ఇదే పాటని ఇప్పుడు సామాన్యుడి దృష్టిలో కాకుండా తత్వం ఎరిగిన వాడి దృష్టిలో ఈ వాక్యాలు ఎట్లా పలుకుతాయి అని మనము మననం చేస్తే అప్పుడు ఇంకా గొప్పగా అర్థం పలుకుతుంది. ఇది ఆర్తి. ఆర్తి ఎట్లా ఉంది? రాముడు తనను రక్షించాలని కోరుతున్నట్లుంది. అయితే ఆ రాముడు నిజంగా తనను ఎట్లా రక్షిస్తున్నాడో గుర్తిస్తే ఈ పాటలలోని మాటలు చాలా సంతృప్తినిచ్చి తనకు దర్శనంనిస్తాయి. కనుక ఆ దర్శనాన్ని చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. పాట అయిపోయిన తర్వాత వచ్చారు, ఏం చెప్తున్నామో మీకు అర్థం కాదు ఇప్పుడు. సరే. పదములే చాలు రామ నీ పదధూలులే 10,000 అని ఒక సామాన్యుడు ఆర్తితో పాడుతున్న పాటని ఇక్కడ శ్రవణం చేయటానికి, మననం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. సృష్టిలో ఒక రహస్యమైన ప్రక్రియ జరుగుతోంది. ఆ రహస్యం ఏమిటో ఎవరికి, సామాన్యుడికి జ్ఞానికి కూడా స్పష్టంగా అందిందా అని సందేహంగా ఉన్నట్లుంది. అంత రహస్యంగా ఆ ప్రక్రియ జరుగుతుంది. అది తెలియక తాను ఒక సాధకుడైనప్పటికీ, ఒక జ్ఞానిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దేహధారిగా ఉన్నంతసేపు పూర్తిగా ఆ రహస్యాన్ని ఛేదించి ఆ సృష్టి యొక్క ప్రక్రియను దర్శనం చేయగలుగుతున్నాడా అన్నంత సందేహంగా ఉంది రహస్యం. అయితే రహస్యం అంటే సీక్రెట్ అని కాదు అర్థం. రహత్యాగే ధాతు అంటే అందరి చేత విడువబడింది. ఆ ప్రక్రియ యొక్క దర్శనము సర్వుల చేత విడువబడింది. అందుకు అది రహస్యమైంది. సీక్రెట్ అనే అర్థం కాదు ఇక్కడ. అయితే అది శాస్త్రం ద్వారా, గురు ద్వారా శ్రవణం చేసిన సాధకుడు దానిని దర్శనం చేసే ప్రయత్నం చేసినప్పుడు అది ఎట్లా ప్రవర్తిస్తుందో ఆ ప్రక్రియ ఏమిటో తనకు అర్థమవుతుంది. ఇదే జీవిత సారాంశం. తను చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే ఈ సృష్టిలోని రహస్యాన్ని ఛేదించి తనలో దర్శనం చేయాలి, అంతే. అయితే ఏమిటా ప్రక్రియ అంత రహస్యంగా అందరి చేత విడవబడిందంటే, నిన్న మనం శ్రవణం చేసిన ఆ బోధ ఎట్లా మనకు దర్శనాన్ని ఇచ్చింది, ఒక రామతత్వాన్ని అంటే, బయటగా భౌతికంగా నామరూపములతో ఏది కూడా లేదు. ఏది కూడా లేదంటే ఏ పదార్థజాలం కానీ, ఏ శాస్త్రం కానీ, పురాణం కానీ బయటగా నామరూపములతో దేన్ని కూడా వ్యక్తం చేయటం లేదు. అయితే బయటగా కథగా చెప్పిన రామాయణం ఎందుకు మనకు ఒక కథగా కనిపిస్తుంది? తత్వము శ్రవణం చేసినప్పటికీ, తత్వం మననం చేస్తున్నప్పటికీ అదొక కథగా ఎందుకు కనిపిస్తుందంటే, ముందు మన జీవితం మనకు భౌతికంగా నామరూపములతో సత్యంగా కనిపిస్తుంది కనుక రామాయణం విన్నా అది ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు కొన్ని పాత్రలు, కొన్ని సంఘటనలు, ఒక కథ అన్నట్లుగానే కనిపిస్తుంది. మన జీవితం కూడా అట్లాగే ఉంది. మనకు కూడా కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇది సత్యంగా నామరూపములతో భౌతికంగా ఒక ప్రవర్తన రూపంగా కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు రామాయణాన్ని తత్వపరంగా గుర్తించి తన జీవితాన్ని తత్వపరంగా సమన్వయం చేసుకుంటాడా, తన జీవితాన్ని తత్వపరంగా దర్శనం చేసి రామాయణాన్ని తత్వపరంగా దర్శనం చేస్తాడా అంటే రెండూ ఒకేసారి చేయాలి. నిన్న మనం శ్రవణం చేసి ఎంత స్పష్టంగా దాన్ని విన్నామో అంత స్పష్టంగా రాముడు అంటే ఒక తత్వస్వరూపమే, సీత అంటే ఒక సాధన స్వరూపమే, కానీ భౌతికంగా కథలోని పాత్రలు కాదు. రామాయణం అంటే ఒక కథ కాదు, మన జీవితం యొక్క పోకడ, దాన్ని దర్శనం చేయవలసిన ఒక తత్వం అని ఎట్లా శ్రవణం చేశామో ఆ శ్రవణం చేసిన సమయాన్నే అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. అదెట్లా ఒక తత్వం అంటే ఒక అభౌతికమైన సత్యం ప్రవర్తిస్తుంది. తత్వం అంటే ఏమిటి? భౌతికంగా నామరూపములతో తెలిసేది కాదు, అభౌతికమైన సత్యం అది ప్రవర్తిస్తుంది. అట్లాగే మన జీవితం కూడా అభౌతికంగా సత్యం. ఆ సత్యం ఎట్లా ఉంది అని తనలో దర్శనం చేయగలుగుతాడు. ఇప్పుడు రామాయణాన్ని మనం శ్రవణం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అది తనలోనే అర్థమవుతుంది. తన జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా తనలోనే అర్థమవుతుంది. ఆ తనలోనే అర్థమవుతుంది అన్న ప్రక్రియకు చేరుటయే సాధకునికి సాధన. ఇక్కడ పదముల చాలు రామ నీ పదధూలులే 10,000 అంటున్నారు. రామ నీ పదములే చాలు అన్నప్పుడు ఇక్కడ ఇది కేవలం ఒక సామాన్యుడి వ్యక్తీకరణే. దీంట్లో తత్వం ఉంది, వాళ్ళకి తత్వదృష్టితో అన్నారు అనడానికి అవకాశమే లేదు. అయితే అన్నప్పుడు కూడా ఎంత ఆర్తితో అంటున్నాడంటే రాముడు తనని ఏం చేస్తాడు? ఆ పదధూలులే, రాముని యొక్క పదధూలులే తనను రక్షిస్తాడు అని నమ్మకం, విశ్వాసం, ఆర్తి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎట్లా అంటే భగవంతుడు అంటే సర్వసమర్థుడు, ఏదైనా చేయగలడు. ఎక్కడున్నాడని ఊహించుకున్నాడో, ఎట్లా ఉన్నాడని ఊహించుకున్నాడో స్పష్టత లేకపోయినప్పటికీ రాముడు తనను రక్షిస్తాడు. ఇది సామాన్యుడికి అవగాహన. ఎట్లా, ఏమిటి, ఆ రక్షణ ఎట్లా, తనకు కష్టం ఏమిటి, తనను ఎట్లా రక్షిస్తాడు, రక్షిస్తే తానేమవుతాడు అంటే కేవలము లౌకికమైన తన కష్టాలు తీరుస్తాడా అంటే అక్కడ ఆ పదాలు ఏమీ లేవు. లౌకికమైన కష్టాలు కూడా తనకి తీర్చాలన్నట్లుగా ఆ పదాలు ఏం కనిపించటం లేదు. మరి ఏంటి తన కష్టం? ఇంత ఆర్తి ఎందుకు తనకి అంటే తెలియకున్నా, గుర్తింపు లేకపోయినా సరే లౌకికమైన జీవితంలో కలిగే కష్టాలు వాటికంటే వేరే ఒక కష్టం ఉందని తనకు తెలుస్తోంది. ఈ కష్టాలే కష్టాలు అనుకోడు. అంటే సంసారంలో వచ్చే కష్ట సుఖాలే కష్టాలని అనుకోకుండా ఇంకా ఏదో కష్టం ఉందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ దాన్ని గుర్తించే సమర్థత సరిపోదు. ఎట్లా ఉంటుంది? లౌకికంగా సంఘటనల్లో ఒడిదొడుకులు, జీవితంలో ఒడిదొడుకులు అవి, ఆ ఒడిదొడుకులే కష్టాలని అనుకుంటున్నాడు భ్రాంతి చేత. కానీ ఈ ఒడిదొడుకుల కంటే ఇంకేదో కష్టం ఉంది తనకి. అందుకే కదా కనిపించని దేవుని మీద అంత ఆర్తితో, విశ్వాసంతో భక్తి ఉంటుంది. హిందూ ధర్మంలో దేవుడు ఎక్కడ గుళ్ళో ఉంటాడని చెప్పినా, సర్వవ్యాపి అని చెప్పినా, ఏది చెప్పినా, పూజ చేయమన్నా, కొబ్బరికాయ కొట్టమన్నా, ఏది చెప్పినా సరే చాలా శ్రద్ధగా, విశ్వాసంతో చేస్తాడు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్న కూడా అడగడు. అడిగితే కూడా తప్పేమో, పాపమేమో అనుకుని అడగడు. పసితనం నుండి అభ్యాసం చేసి మరి దేవుడికి దండం పెట్టుకుంటే ఏదైనా అవుతుంది, దేవుడికి దండం పెట్టుకుంటే రక్షిస్తాడు తనని అని చెబుతుంటే చాలా విశ్వాసంగా, భక్తి శ్రద్ధలతో ఎన్ని పూజలు, వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, హోమాలు ఎన్ని చేయమన్నా సరే రెడీ చేస్తాడు. ఎట్లా అంత విశ్వాసము గుడ్డిగా ఉంటుందా మనిషికి? ఏమీ తెలియకుండా ఎట్లా చేయగలుగుతాడు? అంటే తనకి లోపల తనకున్న కష్టము తీరుతుంది అన్న విశ్వాసం ఎందుకుంది అంటే అది ఆ తీరుట అన్నది ఎప్పుడైనా ఒక లౌకిక విషయంలోనైనా సరే ఒక మొక్కు మొక్కుకున్నాడు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే ముడుపు కడితే తీరింది. తీరినప్పుడు కేవలం ఒక లౌకిక కష్టం తీరింది అన్న సంతృప్తి వచ్చిందా, లేదా తన విశ్వాసం అక్కడ ప్రయోగించినప్పుడు తనకు భగవంతుడు అన్న ఆ స్వరూపం మీద ఆ విశ్వాసం పెరిగిన తృప్తి వచ్చిందా? ఏదొస్తుంది?
భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం దృఢమవుతున్న ఆ తృప్తి కూడా వస్తుందా రాదా దాంతో పాటు? అందుకే కదా చిన్నప్పుడు పరీక్షకు మొక్కుకుంటాడు, పెద్ద అయితే పెళ్ళికి మొక్కుకుంటాడు, తర్వాత ఉద్యోగానికి మొక్కుకుంటాడు, పిల్లలు పుట్టాలని మొక్కుకుంటాడు, మళ్ళీ వాళ్ళ పరీక్షలకు కూడా మొక్కుకుంటాడు. ఇదే పని, అవునా? ఈ ఈ ఈ ఈ ప్రక్రియలో ఏం చేస్తున్నాడు? ఈ కష్టాలు తీరుతూ ఉంటే ఆయన వెంటబడి ఇట్లాగే కోరుతూ ఉంటే తీరుతూ ఉంటే సరిపోయింది అనుకున్నాడు. కానీ చివరికి కూడా ఏం మిగిలింది తనకి? జీవితాంతం కట్టిన ముడుపులకి, కోరిన కోరికలకి అన్నీ తీరినాయి అనుకుందాం, ఏదో అదృష్టవంతుడు అనుకోని. అందరికీ తీరుతాయని కాదు, అయినా తీరినాయి అనుకుందాం. చివరికి ఏం పొందాడు? దేవుడు ఉన్నాడని ఆస్తికత్వం పొందాడు, అంతేనా? అంటే దేవుడు ఉండి ఏం చేస్తుంటాడు? అందరి సాంసారిక అన్నిటినీ తెమిల్చి వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తాడా? ఇదే భావాన్ని పెంచుకున్నాడా? లేదా ఇంకేమైనా వచ్చిందా తనకి అంటే? కేవలం ఇంత మాత్రమే రాలేదు. ఒక్కొక్క విశ్వాసము తనని లోపల తన దర్శనానికి తీసుకువెళ్ళేటట్లుగానే ఉంది కనుకనే గుడ్డిగా అనుకరించిన అందాం. ఎందుకంటే అనుసరణ అన్న దాంట్లో తన తెలివి ప్రయోగం ఉంటుంది, అనుకరణలో అక్కర్లేదు. గుడ్డిగా అనుకరించిన తనకేమొచ్చింది? చివరికి తనను చేర్చి ఒక తెలివి దాకా స్వామి తీసుకెళ్తున్నాడు. మూఢంగా అనుకరించిన తనను గురించి ఆలోచించే తెలివి దాకా ఈ జన్మ కాక ఇంకా ఉన్నత జన్మకి ఎదిగించాడు స్వామి. అట్లాగే ఎదుగుతున్నాడు. ఏమీ తెలియని స్థితి నుండి తనను గురించి ఆలోచించే స్థితికి ఎదుగుతున్నాడు జీవుడు. ఎట్లా ఎదుగుదల వచ్చిందంటే అంతే, స్వామి లోపల ప్రవర్తించి ఆ పని చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఆర్తిని మనం తత్వపరంగా అర్థం చేసుకుంటే ఆ ఆర్తి ఎంత స్పష్టంగా నిజమా, ఆ ఆర్తి సరిపోతుందా, తత్వ సమన్వయం మనకి ఇంకా ఏమైనా ఇస్తుందా అని విచారణ చేద్దాం. ఇప్పుడు ఏమన్నాము? మొట్టమొదట సృష్టిలోని రహస్య ప్రవర్తన, అందరి చేత విడువబడిన ప్రవర్తన ఏమిటి అంటే అభౌతికానికి భౌతికానికి మధ్య వ్యత్యాసం తెలియక, అసలు రెండు అంశములు ఉన్నాయని కూడా తెలియకుండా భౌతికమునందు భ్రాంతి కలుగుతుంది. ఎంత భ్రాంతి కలిగినా, కేవలం భౌతికమే సత్యమని ప్రవర్తించినా తను అభౌతికం రూపంలోనే ప్రవర్తిస్తాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఎట్లా? మనస్సు అనే ప్రయోగంతో ప్రవర్తిస్తున్నానని అందరికీ తెలుసు. మనస్సు అభౌతికమని కూడా తెలుసు. అంటే ఒక మాంసం పిండంగా ఎక్కడ కనిపించటం లేదు దేహంలో. ఇది అని మనస్సు యొక్క రూపాన్ని చెప్పలేదు, కానీ మనస్సుతోనే మనుగడ, మనస్సును ప్రయోగించే పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ అభౌతిక ప్రయోగము, భౌతిక గ్రహింపు, ఈ రెండింటి మధ్య కొట్టుకుంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ రెండింటిలో సత్యం ఏది? తాను నిజంగా ఎవరు? అభౌతికాన్ని ప్రయోగించి భౌతికాన్ని నేను సాధిస్తున్నానా, నాకు సాధిస్తే నాకు వచ్చిందా, నేను పొందానా దాన్ని అని తరచి చూసుకుంటే రహస్యం ఛేదింపబడుతుంది. ఇంత మనస్సు అనే ఒక తేజస్సు, అది మనస్సు అంటే అభౌతికం అంటే ఏమిటంటే తనకు ఒక తేజస్సు, ఆ తేజస్సుతో ప్రయోగించి ప్రవర్తిస్తాడు. కానీ దాన్ని ఎక్కడ ప్రయోగిస్తాడు? భౌతికమైన తన విషయాలయందే ప్రయోగిస్తాడు. ఆ అభౌతిక తేజస్సు చేత తాను ఏం చేయాలి అన్న ఆ సమర్థత తనకు లేదు. దాన్ని ఎట్లా ప్రయోగించాలి, ఎట్లా గ్రహించాలి, గుర్తించాలి అన్న ఆ సమర్థత తనకు లేదు. కానీ ఇచ్చారు, పరికరంగా ఉంది, తన తేజస్సు అది, సృష్టి రచించిన తేజస్సు తనకది. ఆ రచించి ఇచ్చిన దాన్ని ప్రయోగించేస్తాడు. ఒక స్కూల్లో చేరితే విద్యార్థికి ఏమి ఇస్తారు? వాడికి కావలసిన కరికులంలో ఉన్న పుస్తకాలన్నీ ఇస్తారా లేదా? అవన్నీ ఎట్లా వాడుకోవాలి, ఎట్లా చేయాలి అని వాడికి ఏం తెలియదు. కానీ వాడు వాటన్నిటినీ కొనుక్కుంటాడా లేదా? కొనుక్కొని ఇప్పుడు మ్యాథమెటిక్స్లో జామెట్రీ స్టార్ట్ అయిందనుకోండి, జామెట్రీ బాక్స్ కొనిస్తారు. దాన్ని ఎట్లా వాడాలో వాడికి ఏం తెలుసా? ఏం తెలియదు. అన్నీ ఆ పరికరాలన్నీ ఇచ్చి వాడిని స్కూల్కి అట్టహాసంగా మొదటి రోజు, రీఓపెనింగ్ రోజు పంపిస్తారు. అన్నీ కొత్తవి ఇచ్చి పంపిస్తే వాడు ఏమనుకుంటాడు? ఏదో సాధిస్తాడు అనుకొని వెళ్ళిపోతాడు. అట్లాగే మానవ జన్మ వచ్చిన మొదటి మానవ జన్మలో కూడా
వాడికి ఎట్లా ఉంది, ఒక మనస్సు అనే అభౌతిక తేజస్సునిచ్చి రచన చేసింది. ఆహార నిద్ర భయ మైథునములన్నీ జ్ఞానం లేకుండా ప్రవర్తించిన 84 లక్షల జీవరాశుల గర్భాలన్నిటినీ దాటించి ఇప్పుడు మనస్సు అనే పరికరాన్ని ఎరుకతో ప్రయోగించే తేజస్సునిచ్చి సృష్టి రచించింది మానవుడు. ఇది మానవ జన్మ గొప్పతనం. ఎరుకతో ప్రయోగిస్తాడు. ఇన్నాళ్ళు ఎరుక లేకుండా కేవలము ఆహార నిద్ర భయమైథునములకే ప్రయోగించాడు. ఇప్పుడు ఎదిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎరుక అన్న ఒక గుర్తింపు తనకు వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు, ఈ అభౌతిక తేజస్సుని భౌతికం మీద ప్రయోగించాలని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మనం అందరం ఏం చేస్తాం, ఒక సంఘటనలో ప్రవర్తిస్తున్నాం, ఒక వ్యక్తితో ప్రవర్తిస్తున్నాం, నామరూపాలున్న వ్యక్తులతో ప్రవర్తిస్తున్నాం అని అనుకుంటుంటాం. అయితే నిజంగా ఈ తేజస్సుని అక్కడ ప్రయోగిస్తున్నామా, తన యందు తనకు ప్రవర్తన అన్న ఒక రామలక్షణం ఉంది. ఆ రామలక్షణంలోనే ప్రవర్తిస్తున్నామా, దాటి ప్రవర్తిస్తున్నామా, అసలు ఆ రహస్యం తెలియాలి. కాదంటుంది శాస్త్రం. రామశబ్దానికి అర్థం ఏమిటి, స్వస్మిన్ స్వయమేవ రమతే ఇతి రామః. రము క్రీడాయాం ధాతు అంటే స్వయమేవ ప్రవర్తతే, రమతే ప్రవర్తతే అంటే తనలో తనకే ఒక ప్రవర్తన ఉంది. ఆ ప్రవర్తనయే సృష్టిలో జరుగుతుంది. సృష్టిలో ఇంతమంది మనుషులు లేరు, ఇన్ని కనిపిస్తున్నంత అస్తవ్యస్త స్థితి లేదు, ఇంకేమీ లేదు. ఏం చేస్తున్నారు అందరూ ప్రాణులు అంటే తనలో తనకు అన్న ఒక ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నారట. ఇది శాస్త్రం చెప్తుంది. మనకు అర్థమవుతుందా అని విచారణ చేద్దాం. శాస్త్రం ఏమంటుంది, ఇంకొకటి లేదు నీకంటే, నీలో నీకు ప్రవర్తన అన్న ప్రక్రియ కంటే సృష్టిలో ఇంకొక అంశం రచింపబడలేదు, అది జరగటం లేదు కూడా. కానీ మనకెట్లా ఉంది, నాలో నేనంటే ఏమిటి అని ఒక ప్రశ్న ఉంది మనకి. అంటే ఆ ప్రక్రియే తెలియదు మనకు, అంత అవ్యక్తంగా అజ్ఞాతంగా ఉంది. అయితే అది తెలుసుకున్నప్పుడే తనంటే ఎవరో అర్థమవుతుంది, రాముడు అంటే ఎవరో అర్థమవుతుంది. ఇక్కడ నీ పదములే చాలు రామ అంటున్నారు. రాముడు అక్కర్లేదట, రాముడి పదములే చాలు. అంటే రామ పాదమే ఆ పని చేయగలదు, రాముడే సాక్షాత్తుగా రానక్కర్లేదు. తనకు రామ పాదం అంటే ఏమిటి, మరి పాదం అంటే మరి మనిషి ఉంటే మనిషికి పాదాలు ఉంటాయి అంతేనా, మనిషిలాగా ఒక రూపం ఊహించుకుంటే మళ్ళీ పాదాలు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పదప్రయోగం చేసినప్పుడు భ్రాంతిని కలిగిస్తాయి. కానీ అది మనం ఊహించుకుంటున్నట్లు కాదు. పదములంటే పద్యతే ఇది పదం, పద్లు గతో ధాతు. అంటే గతి శబ్దానికి అర్థం ఏమిటి, ప్రవర్తన ప్రాప్తి ఎరుక. ప్రవర్తన ప్రాప్తి ఎరుక అన్న 3 అంశములను ఒక క్రమంలో చూపించింది ఆ ధాతువులకి. పదం అంటే అధిరోహించిన స్థానం. ఆ స్థానం నందు తాను ఎట్లా తనలో తాను ప్రవర్తిస్తాడో, అది తనకు ఎట్లా ప్రాప్తమవుతుందో, అది ఎరుక దాకా ఎట్లా అందుతుంది. ఇది రామపాదం. ఇప్పుడు తాను తనలో తనకు ప్రవర్తన అన్నది ఎక్కడ చూసుకోవాలి, ఒక సాధకుడు, సామాన్య సాధకుడు నుండి ఉత్తమ సాధక స్థితికి ఎదుగుతున్నవాడు ఏం చేస్తాడు, శ్రవణం తర్వాత మననం చేస్తాడు. శ్రవణము మననము నిధిధ్యాసనం అని 3 సాధనలో సోపానాలు. శ్రవణం తర్వాత మననం చేస్తున్నాడు అన్నాం. శ్రవణం చేసేటప్పుడు ఎట్లాగూ బయట నుండి బోధవాక్యాలు గురువు ద్వారా వింటున్నాడు. అది తాను ఏం చేస్తున్నాడు, శ్రవణం చేస్తున్నాడు. శ్రవణం అంటే బయట నుండి వస్తుంటే నేను వింటున్నాను అనుకుంటున్నాడు. ఇది ఒక ప్రక్రియ. ఇప్పుడు ఆ విన్న బోధవాక్యం తనకేమైంది, అర్థమైంది, అవగాహన అయింది అన్నారు. ఆ అవగాహన అయిన దాన్ని ఇప్పుడు మననం చేయాలి. ఇప్పుడు శ్రవణానికి మననానికి భౌతికంగా ఆలోచించి చూస్తే ఎట్లా, బయట నుండి వచ్చిన దాన్ని నేను గ్రహించి ఇప్పుడు నేనుగా మననం చేస్తున్నాను అని అన్నప్పుడు ఏమైంది, ఒక ప్రక్రియ బయట నుండి ఆధారపడి ఉంది. ఇంకొక ప్రక్రియలో మననంలో ఏముంది, తన నుండే తను ఊటగా దాన్ని తీసుకొని మళ్ళీ మననం చేస్తాడు. మననం చేయటం అంటే అదే తత్వాన్ని ఏది తనకు అర్థమైందో అవగాహన అయిందో తాను తనకు చెప్పుకొని విలువ గుర్తించి అది ఎట్లా అని దాన్ని విచారణ చేసుకోవటం మననం అంట. ఇప్పుడు ఈ మననంలో ఏమైంది, బయటి నుండి వచ్చిన ఆధారం పోయి తన యందు తనకు ఒక ప్రక్రియ జరుగుతుంది. మననం అంటే అంతే కదా, ఇంకొకరు ఉన్నారా ఎవరైనా లేరు.
తనకేం అర్థమైందో ఒక వాక్యం, తత్వమసి మహావాక్యం అన్నారు. అంటే ఏమిటో విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? అదే నీవు అని చెప్పింది శాస్త్రం. అదేమిటి నేనేమిటి, ఆ రెండు పదాలను పట్టుకొని తను మననం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మననం చేసే ప్రక్రియలో ఏమైంది? ఒక మెట్టు తాను ఎదిగి ఏమయ్యాడు? బయటి నుండి వాక్యాన్ని ఆధారంగా తీసుకోకుండా ఇప్పుడు తన యందు తనకు అన్న ఒక ప్రక్రియలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రక్రియని విచారణ చేయండి. తన యందు తనకు విచారణ అన్నప్పుడు మనం ఏదైనా ఆలోచిస్తున్నాం అన్నదానికి, శాస్త్రాన్ని మననం చేస్తున్నాం అన్నప్పుడు లౌకికంగా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఆలోచిస్తున్నాం పరిష్కారాన్ని. అట్లా కాకుండా ఒక శాస్త్రవాక్యాన్ని మననం చేస్తున్నాం అన్నప్పుడు తేడా ఎట్లా తెలుస్తుంది? రెండు కూడా తనలోనే జరుగుతాయి. సమస్యని పరిష్కరించటం తనలో ఆలోచిస్తాడు, అంతే కదా. ఇది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఒక సమస్యని అని. అది కాక ఒక శాస్త్రవాక్యాన్ని మననం చేస్తున్నప్పుడు కూడా తనలోనే జరుగుతుంది. ఈ రెండింటికి తేడా, భేదం ఏమిటి? ఎప్పుడైనా చేసుంటాం కదా మనం. ఎన్నో సమస్యలు వస్తాయా రావా? రోజు జీవితం అంతా చిన్న సమస్య, ఏం వండి పెట్టాలి అందరికీ అన్నది కూడా ఒక సమస్యనే. ఆ సమస్యను కూడా మనలో మనమే ఆలోచించి దాన్ని పరిష్కారం చేసుకుంటున్నాం. అట్లా కాకుండా రోజు శ్రవణం చేస్తూ ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తున్నాం. అంటే ఆ బోధవాక్యాన్ని తిరిగి మనము విచారణ చేసుకుంటున్నాం. ఈ రెండింటికి భేదం ఎట్లా ఉంది? ఏం లేదా? ఉన్నదా? ఒకటేమో శ్రవణం చేసి మనం రెండోదేమో విచారణ చేసుకోవాలి. ఒక లౌకికమైన విషయాన్ని ఆలోచించడానికి, ఒక సాధనపరమైన బోధను విచారణ చేయటానికి తేడా ఏమిటి అంటున్నా. లౌకికమైన విషయపరమైనది ఇప్పుడు బయటికి తాను బయటగా ఆలోచించి బయటగా ప్రయోగం చేసి బయటగా చూస్తాడు రిజల్ట్, ప్రయోగం ఎట్లా జరిగిందా. మరి విచారణ పరంగా ఉన్నది ఎలా ఉంటుందంటే తనలో తానికే ఒక విజ్ఞానం కలుగుతుంది. ఈ రెండింటిలో భేదం ఎట్లా అంటే, మొదటిదా ఇప్పుడు లౌకికపరమైన ఒక సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నప్పుడు తాను భౌతికమైన పారామీటర్స్తో ఆలోచించి అక్కడ సమస్య తీర్చుకోవాలి అని, అక్కడ సమస్య తీరటమే తనకు ఫలితం అక్కడ. అట్లా కాకుండా ఈ శ్రవణం చేసిన బోధవాక్యాన్ని మననం చేసి విచారణ చేస్తున్నప్పుడు బయటగా తను ఏం పొందడు. అక్కడ పొందుతాడా? ఏమి పొందడు. అక్కడ ఏ సమస్య లేదు, ఏమీ లేదు. అక్కడ ఏదైనా పొందబడితే అది తన రూపంలో పొందుతాడు. బయటగా ఒక సమస్యను పరిష్కారం చేసుకున్నప్పుడు అక్కడ అయిపోయింది, అది సాల్వ్ అయిపోయింది, అది బయట అయింది. తనుగా తను తీసుకునేది ఏమీ లేదు. అక్కడ సమస్య పరిష్కారం అయింది. ఈరోజు వంట ఏం చేయాలి, అందరికీ నచ్చే ఒక వంట సెలెక్ట్ చేసుకొని పరిష్కారం చేసుకొని వంట మొదలుపెట్టాడు, చేశాడు, అందరినీ తృప్తిపరిచాడు. కానీ అక్కడ తను పొందింది ఏమీ లేదు. కానీ అక్కడ కూడా ప్రయోగం ఏమిటి? తన తెలివినంతా, అంటే అభౌతికమైన తేజస్సునంతా ప్రయోగించి అక్కడ సమస్యను పరిష్కరించాడు. కానీ తననేమీ పొందలేదు. ఇప్పుడు శ్రవణం చేసిన ఒక బోధవాక్యాన్ని మననం చేస్తూ విచారణ చేసుకున్నప్పుడు ఏమైంది? అవన్నీ తనకి ఏమీ దాంట్లో ఇంక్లూడ్ కాలేదు, బయటవన్నీ కూడా. ఇప్పుడు ఏమైంది? తన యందే తనకు పరిష్కారం, తన ప్రాప్తి ఎక్కడ ఉంటుంది? ప్రవర్తన తనయందే, ప్రాప్తి తనయందే, ఎరుక గుర్తింపు కూడా తనయందే. ఇది నిజమైన ప్రవర్తన, గతి శబ్దం చెప్పిన ప్రవర్తన. బయట మనం ఎన్నో రోజు ఒక చిన్న సమస్య, చిన్నదైనా పెద్దదైనా ఆలోచించాల్సిందేనా? పెద్ద సమస్యలు అయినా ఆలోచించాల్సిందే, చిన్న సమస్య అయినా ఆలోచించాల్సిందే. ఆలోచన అంటేనే తన స్మృతి దాకా వెళ్ళి దర్శనం చేసి రావాలి. అంత తేజస్సుని మనం చిన్న దాని మీద ప్రయోగించి పొందటమే అనే ప్రాప్తి అక్కడ ఉందా లేదా అని కూడా తరచి చూసుకోము. ఎరుక దాకా అందిందా ఏమైనా అంటే అది కూడా చూసుకోకుండా ప్రయోగం అయితే చేస్తాం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా. ఈ లౌకికమైన అల్పమైన విషయాలయందు, తాత్కాలికమైన విషయాలయందు తన తేజస్సును ప్రయోగిస్తుంటాడు.
తన గొప్ప తేజస్సు ఎటువంటిది? తనను దర్శనం చేయించి సృష్టిలోని రహస్యాన్ని ఛేదింపజేసే అంత దర్శనాన్ని ఇచ్చే తేజస్సు తనది. అటువంటి దాన్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ప్రతి చిన్నదానికి ఆలోచన చేసి చెప్తా. ఈ ఆలోచన చేసి చెప్తా అనే ఈ ప్రక్రియని ఎప్పుడు అటువైపు కాకుండా, అంటే బయటి దాని ఎందు కాకుండా, ఆలోచన అంటేనే ఆ స్మృతో లోచతే, అంటే లోచు దర్శనే ధాతువు. తన దాకా వెళ్ళి కానీ తన ఉనికిని తాకి అక్కడ దర్శనం చేసి మళ్ళీ వస్తే ఆ చిన్న సమస్య, అందరికీ ఏం వండి పెట్టాలన్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అంటే తాను ప్రయోగం ఏం చేస్తున్నాడు? స్మృతిని ప్రతిసారి తాకి ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు బయట ప్రవర్తించాడా, తన ఎందుకు ప్రవర్తించాడా? బయట సంఘటనలో ప్రవర్తించాడా, బయట సమస్యను తీర్చాడా, తన ఎందుకు ప్రవర్తించాడా? ఒక పెద్ద ఇండస్ట్రీని రన్ చేస్తున్నప్పుడు ఏదైనా పెద్ద సమస్య వచ్చింది, కొన్ని వేల మంది అక్కడ పని చేస్తున్న వాళ్ళందరికీ వచ్చిన సమస్యను తీర్చినా ఆలోచన చేస్తాడు. ఇంట్లో నలుగురితో వచ్చే చిన్న సమస్య తీర్చినా ఆలోచనే చేస్తున్నాడు. రెండింటికి ఆలోచనయే ప్రయోగం. అంటే ప్రతిసారి తన దాకా వెళ్ళి తాను దర్శనం చేసే ప్రయత్నం, దాన్ని పరిష్కరిస్తున్నాడు. కానీ లౌకికమైన విషయంలో అది తాత్కాలిక ప్రయోగం అయింది. అంటే ఆ క్షణాన అక్కడ ప్రయోగించి తర్వాత అక్కడ ప్రాప్తి కానీ ఎరుక కానీ తనకేమి వచ్చిందో, తాను ఏం దర్శనం చేశాడో చూసుకోవడం, వెనక్కి వచ్చేస్తాం, అయిపోయింది. నేనేం పొందానంటే ఈరోజు గడిచింది, ఈ పూట గడిచింది, ఈ సమస్య గడిచింది, ఇంతే. జీవితం అంతా ఈ తేజస్సును ప్రయోగించి కదా మనం ప్రవర్తిస్తున్నాం. ప్రతి చిన్న అంశంలో ఇదే తేజస్సును ప్రయోగిస్తున్నాం. మరి ఈ తేజస్సు తాను మానవ జన్మనెత్తి తాను ఎంత దాకా వెళ్ళాలి? నేనంటే ఎవరో ఆలోచించేదాకా. బయటగా ఉన్న సమస్యను తీర్చడము, బయటగా ఉన్న దేవుణ్ణి రక్షించుమని వేడుకోవటము, అవన్నీ దాటి తన దాకా వెళ్ళే ఆ తేజస్సుని పదును పెట్టుకుంటున్నాడు. అంతదాకా వెళితే అది మానవ జన్మకు పూర్ణత్వం. ఇప్పుడు రామలక్షణాన్ని దర్శనం చేయాలంటే రాముణ్ణి బయటగా ఊహించుకుందాం, కథలోనే ఊహించుకుందాం. ఆ కథలోని రాముడు చాలా గొప్ప ఆదర్శంగా నరుడు నారాయణుడిగా ఎట్లా ప్రవర్తించాలో ఆదర్శంగా మనందరికీ చూపించింది. చాలా గొప్ప విశేషం. కథాపరంగా కూడా గొప్ప విశేషం. మరి నాకేమి? ఇంత రామాయణం నిన్నంతా శ్రవణం చేసినా, ఆ రామ లక్షణాన్ని శ్రవణం చేసిన దాన్ని శ్రవణం చేసిన ఆ ప్రవర్తనకి ప్రాప్తి ఏమిటి? నాకెరుక ఏమిటి? నేనేం పొందా? రామదర్శనం అయిందే అని అనుకుందాం. ఎక్కడయింది? ఏ రూపంలో అయింది? అక్కడ కథలో రాముడి రూపంలో అయ్యిందా? అది చాలా రామాయణ తత్వం చదువుతుంటేనే, ఈ పుస్తకం చదువుతుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అంత ఆ వాక్యాలు అంత బాగున్నాయి. మరి ఆ ఒళ్ళు పులకరించిందే, ఆ పులకరింత తన అనుభవంలో తనకు రాముణ్ణి దర్శింపజేసిందా? ఇది తరచి చూసుకోవాలి. రామాయణం అప్పుడు తనకు సత్యం. అంతదాకా మళ్ళీ ఎట్లా ఉంటుంది? గొప్ప తేజస్సుని బయట ప్రయోగించినట్లు అవుతుంది. శ్రవణం కూడా అట్లాగే అవుతుంది. ఎందుకు? శ్రవణంలో కూడా అది ఒక ప్రవర్తన. మళ్ళీ ప్రాప్తి, ఎరుక, ఈ రెండు అంశములను విస్మరించి ప్రవర్తిస్తే, అంటే నిర్లక్ష్యం చేసి ప్రవర్తిస్తే, అంత గొప్ప గతి శబ్దం చేత చెప్పిన ఆ అర్థం కూడా తనకు పూర్ణం కాదు. ఇప్పుడు ఆ రామలక్షణం ఎక్కడుంది? నాలో నాకే ఒక ప్రవర్తన, బయటిది లేదు. దాన్ని అందుకోవడానికి కావాల్సింది సీతాలక్షణం. అంటే ప్రవర్తించి ఆ ప్రవర్తనలో రామలక్షణాన్ని దర్శనం చేస్తే అది సీతాంశం. తనలో తనకు ఉనికి ఉన్న స్థానంలో తనకు అర్థం కావటం లేదు. అప్పుడు సృష్టి ఏం చేసింది? ఉన్న స్థానంలో నీకు అర్థం కాకపోతే దాన్ని చైతన్యవంతం చేసుకొని ఆ చైతన్యమునందు మళ్ళీ దేన్ని దర్శనం చేయాలి? ఉనికిని దర్శనం చేయాలి. ఇప్పుడు ఉనికినే దర్శనం చేసింది కనుక అది సాధన. ఆ సాధన ఎట్లా ఉంది? ఉనికి కంటే వేరొక ప్రయోగం కాదు, ఉనికి కంటే వేరొక ప్రాప్తి కాదు, ఉనికి కంటే వేరొక ఎరుక కాదు, కనుక అది ఉనికే. అందుకే సీతారాములకు అభేదం అని, రెండు ఒకటే అని నిన్న మనం శ్రవణం చేసాం.
ఇప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడు? సాధన ప్రయోగ స్థితిలో ఉన్నాడు. అంటే ముందు మనకేం కావాలి? రామలక్షణాన్ని అర్థం చేసుకునే అంత సమర్థత సరిపోకపోతే సీతను ఆశ్రయిస్తారు. సీత అంటే అంతకర్మణి ధాతువు చూపించారు. అంతకర్మణి అంటే కర్మని ఛేదిస్తుంది, కర్మని అంతం చేస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇందాక చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా గొప్ప తేజస్సుని బయటగా ప్రవర్తించి అదేదో గొప్పగా చేసేసాను అని అనుకుంటాడు. చాలా తెలివైన వాడిని నేను అని అనుకుంటాడా? బయట ఏది సాధించినా బయట ఏవో పెద్ద పెద్ద విషయాలే కాదు. ఒక స్త్రీ చక్కగా ఇల్లు సర్దుకొని ఇంటి వాతావరణాన్ని చక్కగా సరి చేసుకొని ప్రవర్తించడం అది కూడా గొప్ప విశేషం అనుకుంటారా? ఏదో గొప్పగా 60 ఏళ్ల తర్వాత నేను అందరినీ బాగా పెంచేశాను, పిల్లలందరికీ బుద్ధులు నేర్పించాను, అది చేశాను, ఇది చేశాను, పెళ్ళిళ్ళు కూడా చేశాను అని చాలా ఏదో సాధించినట్లు అనుకుంటారు. అదిగాక ఇంకా లౌకికంగా గొప్ప గొప్పవేవి సాధించినా చాలా తెలివైన వాడిని నేను అని అనుకుంటాడు, ఎంతో సాధించానని అనుకుంటాడు. అంత సాధించిన వాడిని ఒక చిన్న ఉపమానం నిన్న వాట్సాప్లోనే దేంట్లోనో ఒక మెసేజ్ వచ్చింది. ఓ పాజిటివ్ కోవిడ్ ప్లాస్మా కావాలని ఎవరికో, మీకు ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి అని వస్తాయి కదా ఇటువంటి మెసేజ్లన్నీ. ఎవరికి కావాలి? 80 ఏళ్ల ముసలాయనకి ఇప్పుడు కావాలట. ఆయనకి ప్లాస్మా కావాలి, కోవిడ్ ప్లాస్మా. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఎట్లాగైనా ఆ 80 ఏళ్ల ముసలాయన్ని బతికించాలి, ప్లాస్మా తెచ్చి ఇప్పుడు బతికించాలి. చాలా మంచి పిల్లలు మన దృష్టిలో లౌకికంగా బాగా చూసుకుని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. 80 ఏళ్ల ముసలాయన ఇప్పుడు బతుకుతాడని అనుకుందాం, పోనీ ఏదో ఒకటి చేసి కోవిడ్ని జయించి బతికేస్తాడు. ఏం సాధిస్తాడు? అయితే చచ్చిపోమంటారంటే 90 ఏళ్ళైనాకైనా ఇదే ప్రయత్నం చేస్తారు పిల్లలు, అవునా? ఒక చిన్న విషయం ఆలోచించండి. ఇంత సమయం ఇస్తే సాధించింది ఏమిటి? చాలా గొప్ప వ్యక్తి అనుకుందాం ఆయన. పిల్లలందరినీ బాగా పెంచి బాగా వాళ్ళకి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిన వ్యక్తే అనుకుందాం. ఏం సాధించాడు? తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏం తీసుకెళ్తాడు? ఇప్పుడు బ్రతికి ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకున్నా, ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకున్నా ఏం సాధిస్తాడు? ఏమైనా సాధిస్తాడా? ఈ సాధించిన బయట విషయాల్లో తన గొప్ప తేజస్సుని ప్రయోగించి అక్కడ ఎక్కడో ప్రయోగించి సాధించిన అక్కడ ఏమైనా పొందింది తనతో వస్తుందా? ఏమైంది? వృధా అయ్యింది. ఆ వృధా అయితే ఇప్పుడు మనం ఇప్పుడు అతన్ని బ్రతికించి వాళ్ళు పిల్లలు మంచి వాళ్ళు అవుతారా? లేదా ఇప్పటికైనా ఆ మరణశయ్య మీద పడుకొని ఉన్నాడే, ఇప్పుడు ఎప్పుడో అప్పుడు పుట్టుకోమంటాడు కదా, అప్పుడైనా కనీసము నువ్వెవరో తెలుసుకో అన్న ఒక ప్రశ్నయే, సమాధానం కూడా కాదు, ప్రశ్న అయినా వస్తే జీవితంలో ఆ ప్రశ్న అయినా ఉదయిస్తే అది కూడా ఒకటి ఉంది నేను చేయవలసింది అని అర్థం అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు తన భార్య పిల్లలు వాళ్ళందరూ ఏం చేస్తారండి? రాముడికి మొక్కేసుకోరు ఈ పాటికి, అవునా? శ్రీరామనవమి సందర్భం కనుక గుర్తొస్తుంది. ఎట్లాగో రాముడికి ముడుపులు కట్టేసి ఉంటారు, ఈ పాటికి కట్టేస్తారా? ఒక కళ్యాణం కూడా చేయించుంటారు నిన్న. ఇప్పుడు ఇవి చేస్తే రాముడిని పొందేస్తాడా, రాముడు రక్షించేస్తాడా అంటే ఎప్పుడప్పుడైతే చావు వస్తే గ్యారెంటీ. ఇప్పుడైతే రక్షించినా ఇంకో 6 నెలలకో మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఇంకో 5 సంవత్సరాలకో మహా అయితే 10 సంవత్సరానికి పుట్టుకుమంటాడు గ్యారెంటీ. అప్పుడు కూడా పుట్టుకుమంటే అప్పుడు రాముడు ఓడిపోయినట్లు. రక్షిస్తే ఎట్లా ఉండాలి? ఇంకెప్పటికీ చావే రాకూడదు. అప్పుడు కదా రాముడి పవర్. మనం అడిగిన కోరిక తీరుతుందా? తీరటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అంత సాధించిన వాడైనా చివరిగా తనలో తనకేమిటి, తనేం తీసుకెళ్తున్నాడని ఒక్కటే ఆలోచన చేయాలి. భక్తి సరిపోదు, అంటే లౌకికంగా ఆర్తి సరిపోదు, విశ్వాసం సరిపోదు, తనకేమీ ప్రాప్తి లేదు అక్కడ, ఎరుక లేదు అక్కడ.
రాముణ్ణి బయటగా ఆలోచన చేసి బయటగా ఎంత గొప్పగా శ్రవణం కూడా చేసినప్పటికీ తనకు అది సరిపోదు. ఎప్పుడు సరిపోతుంది? ఒక్కసారైనా ఒక్క ప్రవర్తనలోనైనా సరే నాలో నాకు అన్న ఒక ప్రక్రియ జరుగుతుంది. దాన్ని పెద్ద విశేషంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కూర్చొని ఒక్క నిమిషం ఆలోచిస్తే తనలో తనకి ఏమిటి అన్న ఆ ప్రశ్న వేసుకుంటే సమాధానం లోపల నుండి వస్తుంది. ఆత్మభావస్థ భాస్వత జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి అని అభయం ఇచ్చాడు స్వామి. లోపల నుండే చెప్తాడు, లోపల నుండే చేయిస్తాడు. లోపల నుండి చేయించే ప్రక్రియ, బయట నుండి చేయించేది ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు ఆ ఒక్క చిన్న మలుపు తను తిప్పుకోవాలి. అది రాముని యొక్క పాదం. అది రాముని యొక్క పాదాలను ఆశ్రయించి అనుసరిస్తుంది సీత. రాముని మొత్తంగా అనుసరించక్కర్లేదు, పాదాలే. అంటే ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. రామలక్షణం యొక్క ప్రవర్తన, రామతత్వం యొక్క ప్రాప్తి, రామతత్వం యొక్క ఎరుక. ఇంతే. ఇది అనుసరణ యోగ్యం, మనం అనుసరించాల్సింది. అయితే ఎట్లా? అంతకర్మణి అన్నారు సీతని. కర్మను అంతం చేస్తుందట. మన దృష్టిలో కర్మ అంటే ఏమిటి? బయట ప్రవర్తించాలి, ఆ ప్రవర్తనలో నన్ను దర్శనం చేయాలి. ఇది మన కర్మ. ఈ కర్మలో బయట ప్రవర్తించుట, బయట ప్రవర్తించి అక్కడ తనను దర్శనం చేయుట అన్న దాంట్లో ఒక అవాంతరం వస్తుంది ఎప్పుడు కూడా. ఏమిటి? అది భ్రాంతి కారణమవుతుంది. తాను బయట ప్రవర్తించి తననే దర్శనం చేస్తాడా, బయట కొట్టుకుపోతాడా? ఇదే కదా జరుగుతోంది సాధకులకు సైతం. బయట ప్రవర్తించి తనను తరచి చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సాధన కర్మలోనే. అక్కడ సాధన కర్మలో తనను దర్శనం చేస్తున్నాడా, అక్కడ కూడా తనకి అనుష్ఠాన జీవితం భారమైందా? ఇది దర్శనం చేస్తే అప్పుడు ఈ అవాంతరాన్ని ఎట్లా దాటాలో అర్థమవుతుంది. కర్మను అంతం చేసుకోవాలంటే ఎట్లాగో అక్కడ నేను ఇప్పుడు సాధన చేస్తున్నాను అనుకుందాం. ఒక నియమాన్ని ఆచరిస్తూ తనను శ్రవణ మనన నిధిధ్యాసనలతో జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు. ఇవే తన జీవిత ప్రక్రియగా చేసుకోవాలని అనుకున్నాడు ఒక సాధకుడు. ఇప్పుడు అనుకున్నప్పటికీ తనకు ఎట్లా ఉంటుంది? నియమాచరణ భౌతిక దేహంతో ఆచరిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? కత్తి మీద సామది. లౌకిక జీవితంలో సునాయాసంగా బతికేసినట్లు ఉండదు. అది ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ప్రతి క్షణం ఎందుకు కత్తి మీద సాము నియమాచరణ? అది కూడా విచారణ చేయాలి. ఎందుకంటే లోకానికి భిన్నంగా జగత్ విలక్షణంగా తను ప్రవర్తించాలి. జగత్ ఎట్లా, దాని పోకడ వేరు, ఇప్పుడు సాధకుడి యొక్క తీరు వేరు. అంతేనా? సాధకుడి తీరు జగత్తు పోకడకి ఆ భేదం వల్ల తాను ఏం అనుభవిస్తున్నాడు, కష్టం ఎందుకు అనిపిస్తుంది? ఒక్క నియమాచరణలో నియమం కష్టమైందా, అక్కడ దేహధారిగా తను ప్రవర్తించడం కష్టమవుతుందా? చెప్పండి. నిజంగా నియమము అనేది తనకు కష్టమా, లేదా ఈ దేహంతో అక్కడ ప్రవర్తిస్తుంటే దేహానికి కలిగే దాన్ని ఏమంటాం, దైహిక బాధ తనను కష్టపెడుతుందా? దైహిక బాధ తనను కష్టపెడుతుంది అన్నాం అనుకోండి. దైహిక బాధ కష్టపెడుతున్నప్పుడు తను దర్శనం చేసింది దేహాన్నా నియమాన్నా? నియమంలో తను పొందిందైతే తాను ఏం పొందడానికి ప్రయత్నం చేశాడో అది కనుక పొందితే దేహం యొక్క కష్టాన్ని దాటేయాలి. అవునా? అంటే అవాంతరం ఉంది తనకి. సాధన కర్మనే ఆచరిస్తున్నాను అన్నప్పుడు కూడా తాను ఈ దేహ ప్రక్రియకులోనే, దేహ ప్రక్రియ అంటే ఈ షడ్భావ వికారాలతో కూడిన ఈ జగత్తులో ఈ దేహం కూడా పరిణామ పేశలమైంది కనుక, ఈ ఒళ్ళు ఇది కూడా పరిణామ పేశలమైంది కనుక తను కష్టాన్నే దర్శనం చేసే అవాంతరం ఉంది ఎప్పటికీ. కనుక ఈ ప్రయత్నం కంటే ఇది తనకు కర్మయే.
కర్మనే ఆచరిస్తున్నాడు. అంటే తన నిజ తేజస్సుని ప్రయోగించి ఈ దేహం అనే పరికరం ద్వారా తను ప్రవర్తించి తననే దర్శనం చేసే ప్రయోగమే సాధన కర్మయే చేస్తున్నాడు. కానీ ఇది సరిపోదంటుంది సృష్టి. ఇట్లా కూడా రాముణ్ణి సరిగ్గా పట్టుకుంటావా, రామ పాదాన్ని సరిగ్గా పట్టుకుంటావా అంటే అమ్మ ఏమో సందేహమే, ఎప్పుడు జారుతాడో తెలియదు, అంతేనా? అందుకే దీన్ని కూడా అంతం చేసి రామపాదాన్ని పట్టుకునే సాధన కర్మయే సీత. ఇట్లా ఇప్పుడు దేహాన్ని అతిక్రమించేయాలా అంటే, అతిక్రమించడం అంటే దేహంలోంచి వెళ్ళిపోయి సాధన చేయడం కాదు. దేహంలో ఉండగానే అంటే ఈ భౌతిక పరికరంలో పనిచేస్తూ ఉండగానే తను ఏం చేయాలి, తన దర్శనం ఎక్కడుందో చూడాలంతే. ఈ మాట ఎప్పుడు బాధ అయినా సరే, తనకు దర్శనం అయినా సరే, బాధే వచ్చింది మొదట్లో ఎట్లా ఉంటుంది, అగ్రే విషమివ పరిణామే అమృతోపం. నియమాచరణ మొదట్లో విషం వలె ఉంటుంది, పరిణామం అమృతం వలె ఉంటుంది అన్నారు భగవద్గీత. మరి మనకు ముందు విషమే కదా కనిపించేది, అప్పుడు ఏం చేస్తావు? అమృతం వచ్చేదాకా ఆగొద్దు, నిలదొక్కుకోవద్దు, అప్పుడే జారిపోతే అయిపోయింది. ఇప్పుడు ఆ విషయాన్ని తను ఎట్లా దిగమింగాలి, రాముణ్ణి ఎట్లా దర్శనం చేయాలి, రామ పాదాన్ని ఎట్లా దర్శనం చేయాలి అంటే ఒక నియమాచరణలో తాను ఉదాహరణకి అనుష్ఠానపరంగానే ఆహారం తీసుకోవాలి అని ఒక నియమం పెట్టుకున్నాడు అనుకుంది. అదేం సులభమా? కాదు. సులభమా అంటే కాదన్నామా? కాదు. అవునన్నామా? అవును. కాదనేదైనా అనేది తనే, అవుననేదైనా అనేది తనే. కాదెట్లాగంటే తన పూర్వపు అలవాట్లు, అనుష్ఠానం లేకుండా ఆహారం తీసుకోవడం ఏమైనా కష్టమా ఈ రోజుల్లో? అది కూడా ఏదైనా ఆకలేస్తే ఏదైనా తింటే ఆకలి తీరిపోతుంది. డబ్బుకు పెద్దగా ఇదివరకు ఉన్నంత సమస్య ఏమి ఉండటం లేదు అందరికీ. ఏది కావాలనగానే ప్రత్యక్షం అవుతుంది, అన్ని వసతులు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఆకలి వలన బాధ అవేవి తనకి ఇంతకాలం జీవితంలో ఎప్పుడూ తెలియలేదు. మగవాడైతే ఏం చేస్తాడు, అడగక ముందే భార్య పళ్ళెంలో రెడీగా పెట్టిందా? రెడీగా వస్తే టైంకి తినేయటం, అయిపోయింది, పని అయిపోయింది, చక్కగా నేను సాధన చేసుకుంటున్నాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుస్తోంది అనుష్ఠానం అంటే ఎట్లా ఉంటుందో. అనుష్ఠానం లేకుండా ఉంటే ఇప్పుడు ఆ రెండింటి ఇప్పుడు ఏమైందంటే శ్రవణం చేసినందువల్ల ఒక కష్టం వచ్చింది తనకి. ఏమిటి? నియమం చెప్పబడింది, ఆచరించాలి. తనకేమో అలవాటు లేదు. ఇప్పుడు ఆ అలవాటుని మార్చాలి. అవునా? ఇక్కడ తను ఈజీ గోయింగ్ జీవితాన్ని వదిలేసి కావాలని తనే అనుష్ఠానపరంగా బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం దర్శనం చేస్తాడు? అలవాటు లేని పని చేయడం అంత సులభమా? కాదు, అస్సలుగా. ఎందుకు? పూర్వపు ప్రవృత్తి వెంటాడుతుంది తను. ఎంత వెంటాడుతుందంటే ఆ అనుష్ఠానాన్ని నిలిపే అలవాటు తను నరనరాల్లో అంటే కరచరణాలన్నిటిలో జీర్ణించుకునేదాకా పూర్వపు ప్రవృత్తి వెంటాడి తనని ముందుకు దూకొస్తుంది. ఆ దూకుతున్న ప్రవృత్తిని నియంత్రించాలి ఇదే పరికరం చేత. అంటే చేతికి ఒక దుడుకు అలవాటు ఉంటే దాన్ని సాధన కర్మగా సవ్యంగా ప్రవర్తింపజేయాలంటే ఏం చేయాలి? ముందు ఉన్న అలవాటుని ఆపాలి. ముందు అది ఆపొద్దు, అది ఆపితే కదా మళ్ళీ సాధన కర్మ. దాన్ని ఆపడం దానికి ఎంత బ్రహ్మ ప్రళయంలాగా ఉంటుంది. ఇంత సులభంగా చేయగలిగిందా అని అంత కష్టపడి ఎందుకు చేయాలి ఇప్పుడు అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ అనుష్ఠాన జీవితానికి సాధారణ జీవితానికి మరలుతున్నప్పుడు ఒక సాధకుడు దైహిక కష్టాన్ని అనుభవిస్తాడు తప్పకుండా. ఎందుకు? ఇన్నాళ్ళు ఏమైంది? ఏదనుకుంటే అది అయ్యింది. అందరికీ అవుతుందా లేదా? స్త్రీకైనా సరే వండుకొని తిన్నా సరే ఏం నియమాలు ఏం లేకపోతే ఎట్లా ఉంటుంది? గబగబా చేసుకొని తినేయచ్చు, ఎంతసేపు తన చేతిలో పని కదా. ఇప్పుడు అట్లా కాదు. ఏం చేయాలి? పొద్దున్నే స్నానం చేయాలి,
మడిగా ఉండాలి, మడిబట్ట కట్టుకోవాలి, మళ్ళీ మైలబడకుండా దాన్ని రక్షించుకోవాలి. అవునా? ఒక దేవుడికి నైవేద్యం చేస్తే లోకంలో ఎంత ఎంత నియమాన్ని పాటిస్తారో ఇప్పుడు ఈ దేవుడికి నైవేద్యం పెట్టాలి. అవునా? ఈ దేహానికి నైవేద్యం పెడతామా, దేవుడికి పెడతామా? ఎవరికి పెట్టినా సరే అది నివేదన. నివేదన అంటే విదధాతు చేత చెప్పిన సచ్చిదానంద లక్ష్యములను పొందే ప్రవర్తన, పొందింపజేసే ప్రవర్తన. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ అనాత్మ వివేకాన్ని ప్రయోగించాలి ప్రతి క్షణం కూడా. ఏది ముట్టుకుంటే నేను మైలపడతాను, ఏది ముట్టుకుంటే నేను ఇప్పుడు శుచిగా ఉన్నాను. ఇదివరకు అదేది లేదు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. స్నానం చేస్తే చేశాడో చేయలేదో అది వేరే విషయం. అయినా సరే ఒకవేళ చేసినా ఇప్పుడు ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలి. ఇప్పుడు ఏమంటుంది దేహం? ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఏది శుచి అయిన స్థానమో అక్కడే కూర్చోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? దానికి ఒక దైహిక కష్టాన్ని ఇస్తున్నాయి, నియమాచరణను చేయిస్తున్నాయి. ఇందులో తను కష్టాన్ని అగ్రే విషం ఇవ్వ అంటే దైహిక కష్టాన్ని ఓర్చుకుంటున్నాడు. ఓర్చుకొని సాధనలో నియమంలో తాను పొందిన ప్రాప్తి ఎరుక అన్న లక్షణాన్ని గ్రహిస్తున్నాడు. ఈ మధ్యలో సాధకుడు చలిస్తాడు. అందుకే అందరూ ముందుగా నియమం చెప్పగానే చేయండి ఎందుకు అనుకుంటారు? ఇంత ఆలోచించి ముందుగానే చేస్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ కర్మను అంతం చేసుకునే సీత యొక్క సాధన ప్రకృతిని రామపాదాన్ని దర్శనం చేయాలంటే అంతకుముందు తనకు అడ్డం వచ్చేది ఏమిటి? సాధన కర్మనే తనకు అడ్డం వస్తుంది. ఎట్లా అడ్డం వస్తుంది? ఇదిగో ఇది ఇంత కష్టంగా ఉంది అని చూపిస్తుంది. జీవితం అంతా మనకు అదే చేస్తుంది, ప్రతి విషయ సంఘటన అదే చేస్తుంది. ఇదిగో ఇది ఇంత కష్టంగా ఉంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? సరే ఈ రోజుకి వదిలేసి రేపు చేద్దాం అనుకుంటాడు. ఇంకా కొన్నాళ్ళు ఆగుదాము, ఇప్పటి నుండి ఇవన్నీ పెట్టుకుంటే కష్టమయ్యేటట్లుంది, అవునా అని అనుకుంటాడు. అనుకున్నాడంటే అర్థం ఏమిటి? తప్పించుకుంటున్నాడు. దేనికోసం తప్పించుకుంటున్నాడు? రోజు శ్రవణం చేస్తుంటాడు. పాపం శ్రవణం చేయని వాడు ఏం కాదు, చాలా భక్తితో శ్రద్ధతో శ్రవణం చేస్తూనే ఉంటాడు. అయినా ఈ మాట వస్తుంది. ఇప్పుడు ఇది చేస్తేనే ముక్తి వస్తుందా? నేను నిత్యముక్త స్వరూపుణ్ణి, జీవుడు బ్రహ్మమే అని చెప్పారు కూడా. అంతేనా? ఇదంతా మిథ్య, ఇది లేనే లేదు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇదంతా చేస్తేనే వస్తుందా అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి? తన ప్రవృత్తి. తన ప్రవృత్తి అవాంతరంగా నిలుస్తుంది తనకి. దీన్నే అంతం చేసే సాధన ఏదో అది సీత. దీన్ని అంతం చేస్తే నిన్న మనం శ్రవణం చేసినప్పుడు సీత ఏమైంది? ఒక చిన్న విషయంలో తన సాధన ప్రకృతి అపహరింపబడి పతనమైంది రావణాసురుడి చేత. అయితే ఎట్లా ప్రవర్తించాలి? నిరంతర రామధ్యానం చేసి మళ్ళీ రాముని ఎట్లా పొందగలిగింది సీత అన్న మనము శ్రవణం చేశాం. అది మనకు ఆదర్శం. ఒక చిన్న నియమాచరణలో పతనమైనాం, చేద్దామనే అనుకున్నాం, ఎంత ఉత్సాహంతోనే మొదలుపెట్టి పతనమైన దైహిక శ్రమ కోర్వలేకనో ఇంకేదైనా అవాంతరం వలనో పతనమైన. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఆ పతనమైన జీవుడు కాలు జారితే కొండ మీద నుండి ఎక్కడ పడతాడో అంటే ఎట్లా చెప్పలేము, ఎంత లోతుగా పడిపోతాడో చెప్పలేము. ఒక్క చిన్న ప్రవర్తనలో తాను చేయాలనుకున్న దాని నుండి పతనమైతే అంత దిగజారిపోతాడు. అదంతా అంటే అంతే. ఎన్నో సంవత్సరాల తరబడి శ్రవణం చేసినా కూడా ఆ శ్రవణం అంతా కూడా తనకి ఒక్క ప్రవర్తనలో నిలిపి దర్శనం చేసినప్పుడు అనుభవం దర్శనంలోకి వస్తుంది. శ్రవణం సరిపోదు, ఆచరణ అంత గొప్ప విశేషం తనకి. ఇప్పుడు సీత ఏమైంది? రావణాసురుడి చేత తన ప్రకృతి తన సాధన అపహరింపబడింది. అట్లాగే అసురభావం చేత మన సాధన అపహరింపబడుతుంది. ప్రతి చిన్న నియమాచరణని చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ రక్షించుకోవాల్సింది ఎట్లా రక్షించుకుంది? మళ్ళీ సీత ఏమైంది? రాముడికి దూరమై
రాముడికి దూరమైంది అన్నది మనకి భౌతికంగా కనిపించింది, కానీ ఆ ఒక్క పతనమైన దాంట్లో మళ్ళీ తన సాధనను పుంజుకోవడానికి, మళ్ళీ రాముడిని చేరడానికి నిరంతర ధ్యానం చేసింది. ఆ నిరంతర ధ్యానం కావాలి తనకి. అది అప్పుడు అగ్రే విషమివ అన్నదాన్ని దాటి అమృతము అన్నదాన్ని పొందుతాడు. ఇది తన సాధన కర్మలో కలిగే అవాంతరాన్ని అంతం చేసే కర్మ. లౌకిక జీవితంతో పోల్చి ఇక్కడ ప్రసక్తే లేదు. సాధనలోనే తాను ఎట్లా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? రామ పాదాన్ని పట్టుకున్నవాడు అవుతాడు. అంటే తన యందు తన ప్రవర్తన అన్న తేజస్సుని ప్రయోగించి ప్రాప్తిని చూస్తాడు, పొందుతాడు, తననే పొందుతాడు. నియమాచరణలో ఆచరించిన వాడికి అర్థం కాదు, కానీ ఆచరించినప్పుడు ఆ తృప్తి తనలో తనకే కలుగుతుంది. సాధకుడు అది అనుభవిస్తాడు దర్శన రూపంలో. ఎట్లా? తనను తనకే కట్టివేసుకోవటం నియమం అంటే. కట్టుబాటు అంటే దేనికో కట్టుబాటు కాదు, తనకు కట్టేసుకుంటే ఎట్లా ఉంటుందో. విచ్చలివిడిగా తన నుండి దూరంగా విసిరేసుకుంటున్న ప్రవర్తనని ఉపసంహరించుకొని తనకే కట్టివేసుకుంటే ఎట్లా ఉంటుందో దాన్ని దర్శనం చేస్తాడు. అది నియమబద్ధమైన జీవితం అంటే అది. అక్కడ రామపాదం ఉంది. ఇప్పుడు అన్నారు, నీ పదములే చాలు రామ, నీ పదధూలులే 10,000. నీ పదధూళి అంటే, ధూళి అంటే దుమ్ము కాదు. ఈ అభౌతికమైన రామతత్వ పదములకు ధూళి అంటే ధుయి కంపనే ధాతు. కంపింపజేస్తాడు రాముడు. దేన్ని కంపింపజేస్తాడు? నిన్ను, నీ సాధన కర్మను కాదు. నీ పాత ప్రవృత్తి నిన్ను అడ్డగిస్తుందో దాన్ని కంపింపజేసి నిన్ను రక్షించేది నీ రామలక్షణమే. అంటే నీ స్థిరమైన నిర్ణయం, దృఢమైన నిర్ణయము సాధనలో నేను చేసే తీరుతాను అన్న సంకల్పము, ఆ దృఢత్వం ఏం చేస్తుంది? పాత పూర్వ ప్రవృత్తిని కంపింపజేస్తుంది. షేక్ ఆఫ్ చేసి ఏం చేస్తుంది? దులిపి పారేస్తుంది. అది 10,000 అట. 10,000 అంటే 10,000 అంటే అప్పుడేదో ఈ పాట రాసినప్పుడు 10,000 అంటే దానికి విలువ. ఇప్పుడు 10,000 అంటే సరిపోదు. 10 కోట్లన్నా సరిపోదు. ఇప్పుడు ఎంత నాది? ఎంత నాది ఇప్పుడు? నీ పదములే 10 లక్షలు, 10 కోట్లు, 10 ఏమన్నా కోట్లు కూడా ఇప్పుడు లెక్కలేవు అసలు. మిలియన్, ట్రిలియన్ ఎన్నన్నా ఇప్పుడు ఏం లెక్కలేదు. రూపాయికి విలువ లేదు, డబ్బుకి విలువ లేదు. ఎంతన్నా అది కొలిచేది కాదు. 10,000 అంటే అక్కడ ఆ మాటకు అర్థం ఏమిటంటే, లోకంలో కూడా ఈ 10,000 అన్న ప్రయోగం మనం చేస్తుంటాము. బతికి బయటపడ్డాం, అదే 10,000 అంటాం. 10,000 అంటే ఎందుకు ఆ మాట అంటున్నా? ఆ పదానికి అంత విలువేమిటి? ఆ విలువ డబ్బుతో పోల్చి మాట్లాడలేదు అక్కడ. అంటే ఒక కష్టం నుండి బయటపడ్డప్పుడు కానీ, ఒక కష్టం నుండి బయటపడ్డాం, అదే 10,000 అన్నాం, బతికి బయటపడ్డాం అంటే అక్కడ ఆ 10,000తో పోల్చకుండా దేన్ని గురించి ప్రస్తావన చేసాం మనం? కష్టం నుండి బయటపడటం గురించి ప్రస్తావన చేస్తున్నాం, కానీ 10,000 అని అక్కడ ప్రస్తావన చేయలేదు. ఆ కష్టం నుండి బయటపడటం అంటే అక్కడ ఏమిటది? ఏం జరిగింది అక్కడ? లౌకిక సంఘటనలోనే ఆలోచించాను. కష్టం నుండి నేను బయటపడ్డాను. రక్షణ కలిగిందన్న. రక్షణ ఏ రూపంలో కలిగింది? అక్కడ ఏదో లౌకికమైన ఒక ఆపద నుండి రక్షణ. అంటే తాను రక్షింపబడుటను అక్కడ మాట్లాడుతున్నాడు, అంతేగాని 10,000 ప్రసక్తి కాదు అక్కడ. అట్లాగే ఇప్పుడు నీ ధూళులే 10,000 అంటున్నారు.
ఇప్పుడు పదధూలు గురించి ప్రస్తావన చేస్తున్నారా 10,000 గురించి? పదధూలు అంటే నువ్వు కంపింపజేయటమే ఇప్పుడు నాకు 10,000 అంటే కంపింపజేయటం అనేది ఏమిటి? తనకి రక్షించుట. సాధనలో వచ్చే కష్టాలన్నీ తనను రక్షిస్తున్నాయి, కంపింపజేస్తూ రక్షిస్తున్నాయి. సాధనలో మొదట్లో ఎట్లా ఉంటుంది? మొదట్లో ఉంటుంది, చివరి దాకా కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? పాత ప్రవృత్తి, తన ఆచరణ, ఆ రెండింటికి మధ్య కంపన ఉందా లేదా? ఈ కంపన తనకేం దర్శింపజేస్తుంది? పాత ప్రవృత్తి కానీ అలవాటు కానీ మారుతున్నప్పుడు తనేం దర్శిస్తాడు? ఒక స్పష్టత వస్తుంది మనిషికి. ఎట్లా వస్తుంది ఆ స్పష్టత అంటే, తను ప్రవర్తన అన్న ఆ ప్రయోగంలో ఎప్పుడు కూడా సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? ప్రవర్తన అన్న ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు ఆ ప్రవర్తన ప్రయోగము ఎక్కడ ఉందో ఆ స్థానం తప్పుగా దర్శనం చేస్తాడు. మార్పు ఎక్కడ కనిపిస్తుందంటే, నేను ఎక్కడ ప్రయోగం చేస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను అనుకున్నాడో ఇంతకాలము ప్రయోగ స్థానం మారుతుంది. అసలు జీవితంలోని రహస్యం ఏమిటంటే, మనిషి ప్రయోగంను మార్చనక్కర్లేదు. వెతుకుతున్నాడు ఎక్కడో, అది తప్పుడు స్థానంలో జరుగుతుంది. ఆ స్థానాన్ని మారిస్తే సరిపోతుంది. ఆ స్థానాన్ని ఎట్లా మారుస్తాడు? రాముణ్ణి అంటే రామ లక్షణాన్ని ఎక్కడ ప్రయోగిస్తున్నాడో ఆ ప్రయోగ స్థానము ఇక్కడ దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నాడో అది తప్పు. ఈ మరలుట అన్నది వచ్చినప్పుడు, అంటే కంపనం కలిగినప్పుడు ఆ స్థానం మారటం కనిపిస్తుంది తనకి. అంటే ఏమిటంటే, ఇంతదాకా తను పొందలేని దానికి, తన దుఃఖానికి, తన ఈతి బాధలన్నిటికీ కష్టాలన్నిటికీ కారణం ఏమిటి? బయట లోకం అని అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? నా ప్రవర్తన. ఈ కష్టాలకి, ఈ సుఖాలకి, ఏదైనా సరే సుఖం కూడా కష్టమే, పెద్ద కష్టమే. ఈ కష్టాలకి సుఖాలకి కారణము బయట 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 ప్రభావం అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? స్థానం మారి నేను నా ప్రవర్తన. ఇంతే. భేదం ఏమిటి అంటే, కంపింపజేసినప్పుడు తను సర్దుకొని తన స్థానంలో చూసుకుంటాడు. ఎక్కడో చూస్తున్నాడు, దిక్కులు చూస్తున్నాడు ఇన్నాళ్ళు. మార్పు ఎక్కడ రావాలండి? లోకంలో మారాలి. లోకం మారాలి. ధర్మం ఎక్కడ నిలబడాలి? లోకంలో. లోకంలో ధర్మమే లేకుండా అయింది, నీతి లేకుండా అయిపోయింది, నియమం లేకుండా అయింది, లోకమంతా పాడైపోయింది. ఎక్కడ మార్పు రావాలి? లోకంలో మార్పు రావాలి అంటావా? లోకంలో కాదు ధర్మం నిలబడండి. ధర్మి ఎవరు? ధర్మానికి ధర్మి ఎవరు? ధర్మాన్ని ఆచరించగలిగిన స్వరూపం ఎవరు? నేను. నీతి లోకంలో ప్రవర్తింపజేయాలంటే ఆ నీతి ఎక్కడ ప్రయోగింపబడాలండి? ఎవరు ఆచరించాలి? నేను. అంటే ఇప్పుడు లోకం మారాలా, నేను మారాలా? ఈ రాముడి యొక్క పాదము, ఆ పదధూళి తనని ఏం చేస్తుంది అంటే, సరిగ్గా చూడు అంటుంది. చిన్న పదంలో చెప్పాలంటే, సరిగ్గా చూడటం లేదు నువ్వు, బయట ఎక్కడో దిక్కులు చూస్తూ అవన్నీ మారాలంటున్నావు. నేను అసలు అన్ని నియమాలు ఆచరించాలని అనుకుంటాను, కానీ మా ఇంట్లో ఏది కుదరటం లేదు. అందరూ చెప్పేదే ఇది, అవునా? ఇంట్లో కుదరటం లేదా? ఒంట్లో కుదరటం లేదా? బుద్ధిలో కుదరటం లేదా? కుదురు ఎక్కడ లేదు దానికి. ఫ్యాషన్ అనుసరించాలంటే మాత్రం అసలు ఎవరింట్లోనూ ఏది అసలు అడ్డంకే లేదు, అవునా? నిన్నటిదాకా మడి చీరలు ధోతులు కట్టుకున్న బ్రాహ్మణుల ఇళ్లలో కూడా ఇప్పుడు పిల్లలందరూ షార్ట్లు వేసుకునే ఆ ఫ్యాషన్కి స్వేచ్ఛ వచ్చింది. దానికి కుదురుంది ఇప్పుడు వీళ్ళింట్లో, ఇంట్లో, ఒంట్లో, బుద్ధిలో, అన్నిట్లో అసలు అడ్డంకే లేదు. కానీ మళ్ళీ అది తిరగదిప్పి
మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరికీ సనాతన ధర్మాన్ని నేర్పించాలంటే మాత్రం అసలు కుదరటం లేదు. ఏది చేద్దామన్నా, చిన్నది చేద్దామన్నా అసలు మా కొంపలో కుదరటం లేదంటాడు. అంటాడు కొంపలో కుదరటం కాదు, నీకు కుదరటం లేదు, నీ బుద్ధిలో కుదరలేదు. దానికి ఆచరించాలనుకుంటే ఇంతసేపా? లోకంలో ఒక చిన్న మొక్క నాటామనుకోండి, అది బతకాలని మనం ప్రయత్నం చేస్తాము. అది నాటుకోవాలి, అది పెద్దది కావాలి, అది బాగా పూలు పూయాలి, పళ్ళు కాయలు పళ్ళు అన్నీ రావాలని ఎంతో ప్రయత్నం చేస్తాం కదా, దానికి నీళ్లు పెట్టి అన్నీ. మరి ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనమేం ప్రయత్నం చేస్తున్నాం? మన కళ్ళ ముందే పతనం అవుతోంది. నిండుగా వస్త్రంగా కప్పుకొని ఉండే భారత స్త్రీ ఇప్పుడు ఏమైంది? ఇంకా దానికి చెప్పే పని లేదు. ఏమైందంటే అందరికీ తెలుసు కనుక ఆ పదం మనం వాడకుండానే వదిలేస్తే సరిపోతుంది. మరి ఆ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, లోకమంతా మారాలి, లోకమంతా మారాలి అని హిందూ ధర్మ శంఖారావాలు ఎక్కర్లేదు. నువ్వు ఒక్కడివి మారితే సరిపోతుంది. ఎందుకు? నువ్వు చూస్తున్నదే లోకం కనుక. లోకం అంటే అక్కడ ఉన్నది కాదు. నువ్వేం దర్శనం చేస్తున్నావో అది లోకం. నిన్న విన్నాము మనం, ఇవాళ ఉదయం. దృష్టి మారితే సృష్టి అంతా మారి కనిపిస్తుంది. అంటే సృష్టి బయట లేదు, ఎక్కడుంది? దృష్టిలో ఉంది. ఇది రామపాదం యొక్క కంపనం. ఆ కంపనం కలిగితే అప్పుడు తను సాధన కర్మలో ఇట్లా అమృతమును దర్శనం చేసి ముందుకు వెళ్తాడో కనిపిస్తుంది. అప్పుడు అనాలి, నీ పదములే చాలు రామ, నీ పదధూళులే 10,000. నా దశను మార్చేస్తుంది. ఇన్నాళ్ళు నా పోకడ వేరు, ఇప్పుడు సాధన ఆచరణ వేరు. అది ఒక్కసారి ఎప్పుడు దృష్టి మారిందో, మరలాడో, ఆ స్థానాన్ని మార్చుకున్నాడో, ఇక బయట అన్న ఎప్పుడు ఆ అవాంతరాన్ని ఛేదిస్తే, బయటది లేదు అనుకుంటే ఏది తనకు కష్టంగా, ఎంత ఏ చిన్న కష్టమైనా మనకు వచ్చేది అవాంతరము బయటది ఉన్నది అని మాట్లాడినంతసేపే. అది గుర్తించాలి ముందు. ఇది కష్టం అన్నామా, బయట దాన్ని చూసే మాట్లాడుతున్నాం. ఆ బయటది అన్నది లేదు. ప్రవర్తన నాలో నాకే, ప్రయోగం నాలో నాకే, ప్రాప్తి నాలో నాకే, జ్ఞానం ఎరుక నాలో నాకే. ఇదే నా ప్రవర్తన, రామ ప్రవర్తన అని గుర్తిస్తే ఇక ఏ అవాంతరం తనను ఆపలేదు. లోపల నుండి ఎట్లా జ్ఞానజ్యోతి వెలిగించి స్వామి నీ చేత అన్నీ చేయిస్తాడో నీకు అర్థమవుతుంది. ఇది ధూళి, దుమ్ము దులుపుతున్నాడు స్వామి. అది చాలా నాకు. నేరుగా రాముడు వచ్చేసి ఏమి చేయనక్కర్లేదు. రాముడి పాదముల యొక్క ధూళే ఇట్లా చేయగలుగుతుంది. అంటే సత్తా మాత్ర స్వరూపమైన రామస్వరూపము ఏమి చేయకుండానే అన్ని చేసేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు? పదములే చాలు రామ, నీ పదధూళులే 10,000, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే ఈ జగమేలు. నీ పదం అంటిన పాదుకలు మమ్మాదుకునే ఈ జగమేలుతాయట. ఇప్పుడు ఏమన్నారు? పాదధూళి అయిపోయింది. ఇప్పుడేమిటి? పాదుకలు వచ్చినాయి. ఆయన పదం అంటిన పాదుకలు అంతే. ఏం చేసినాయి? లోకంలో రామపాదుకలు రాజ్యాన్ని ఏలినాయి అంటారు. అవునా? మన కథలో తెలుసు. రామపాదుకలు అయోధ్యను ఏలినాయి. అట్లాగే నీ పదం అంటిన పాదుకలు. పాదుకలు అంటే పాదములు ధరించదగినవి. ఈ పాదుకలు ఏం చేస్తాయట? మమ్మేలే, మమ్మ ఆదుకుంటాయి. మమ్మ ఆదుకుని జగమునే వెళ్తాయట. ఆదుకోవాలి ఇప్పుడు మనల్ని. ఎవరు? పాదుకలు ఆదుకోవాలి. ఎప్పుడు మన గోల్ ఎట్లా ఉంటుందంటే ఎవరో ఒకరు మనల్ని రక్షించాలి. సరే, ముందు ఇదన్నా సరే, రాముడినే అడుగుదాం, రామ పాదుకలనే అడుగుదాం. రక్షించాలి, ఆదుకోవాలి, రక్షించాలి, ఆదుకోవాలి. ఇది సామాన్యుడి తపస్సు. అవునా? సాధకుడి తపస్సు ఏమిటి? రక్షించుకోవాలి, ఆదుకోవాలి. ఎవరు? తనను తానే.
ఎట్లాగూ రాముని పదముల అంటితే చాలట ఆ పాదుకలు. పాదుకలంటే పదము అన్న లక్షణాన్ని ధరించగలిగినవి పాదుకలు. పదం అంటే ఏమన్నాము? స్థానం. తాను ప్రవర్తన ప్రాప్తి ఎరుకని ఎక్కడ దర్శనం చేయగలడో అది పాదం. ఆ పాదమును ధరించ యోగ్యమైనవేవి పాదుకలు. పాదమును ధరిస్తాయి కదా పాదుకలు. అది అంటితే చాలట. అది మనని ఆదుకుంటుంది. దేని నుండి ఆదుకుంటుంది? ప్రవర్తన ఎప్పుడు తాను స్పష్టంగా తీసుకువెళ్తున్నాడో ఆ ప్రాప్తి అనే ఆ ప్రాప్తిని ఏమన్నాం ఇప్పుడు మనం? ప్రక్రియ కాదు అది. ప్రాప్తి ఎట్లా ఉంటుంది తనకి? ఒక తియ్యటి పదార్థం తింటే తీపి అన్న అనుభూతి తనకు ప్రాప్తి కదా. ఆ ప్రాప్తిని ఏమని వర్ణిస్తాం? కమ్మగా ఉంది అంటాం ఏదైనా తిని. ఆ కమ్మదనాన్ని ఆ పదార్థంలో దర్శిస్తున్నామా? తన రసనేంద్రియంలో దర్శిస్తున్నామా? లేదా తృప్తిలో దర్శిస్తున్నామా? ఎక్కడ దర్శిస్తున్నాం కమ్మదనాన్ని? తింటే ఆ కమ్మటి పదార్థం తింటే రసనేంద్రియమే తృప్తి పడిందా? లేదా తృప్తి అన్న ఆ లక్షణాన్ని తను అనుభవించాడా? ప్రాప్తి ఎక్కడ? కేవలం రసనేంద్రియమే అనుభవించిందంటే తను దుఃఖంగా ఉన్నప్పుడు తనకి ఇష్టమైన పదార్థమే కమ్మటి పదార్థం పెట్టినా అది రుచించదు. ఆ ప్రాప్తి రాలేదు తనకి. అంటే ఇప్పుడు ప్రాప్తి రసనేంద్రియంలో అనుభవిస్తున్నాడా? ఇంకేదైనా స్థానంలో అనుభవిస్తున్నాడా? ఎక్కడ అంటే చెప్పడానికి మనకు తెలియటం లేదు. ఇప్పుడు మనస్సు అంటే గ్రహింపు అన్నాం. మనస్సు అంటే గ్రహింపు అన్నా తనలో ఆలోచించినప్పుడు అది ఒక స్థానమే కానీ, ఒక అభౌతికమైన దర్శనమే కానీ, అది ఇక్కడ మనస్సు ఇక్కడ ఉంది, ఒక చాట్లో ఉన్న మనస్సు అంటే ఇక్కడ ఉంటుంది అని మనం ఊహించినట్లు లేదు. అది ఎట్లా ఉంది? తనలో తనకే కలిగే అనుభూతి. అది ప్రాప్తి తనకి. ఇప్పుడు ప్రవర్తనని ప్రాప్తికి మరలించే ఆ పాదము, ఆ పాదుక అంటుకోవాలి తనకి. అంటటం అంటే తాకాలి. తాకడం అంటే ఎట్లా ఉంటుంది? ప్రవర్తన ప్రాప్తి పొందుతున్న దాన్ని తాకడం అంటే ఎట్లా ఉంటుంది? తినగానే ఆ కమ్మదనం ఎట్లా తాకాం మనం? తాగామా? అది కూడా ఇష్టంగా చేయించుకొని ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు తింటున్నాం అనుకుందాం. దుఃఖంగా కాదు, ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు చేయించుకొని తనకి ఇష్టమైన పదార్థం తింటున్నప్పుడు ఆ తిన్న అనుభూతి తన రసనేంద్రియాన్ని దాటి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక క్షణమే నాలుక మీద ఉంటుంది. తర్వాత ఆ కమ్మదనము, ఆ అనుభూతి ఎక్కడుంటాయి? తాకుతున్నామా దాన్ని? తాకేమా లేదా? తాకి తిన్న తర్వాత కూడా దాన్ని ఎంతోసేపు తలుచుకుంటాడా? ఎంత బాగుందో అని. అది ఎంతసేపు ఉంది నాలుక మీద? కాసేపే ఉంది. నాలుక దాన్ని గుర్తించి లోపలికి పంపించేసింది, దాని పని అయిపోయింది. ఇంకా జీర్ణ ప్రక్రియలో కొట్టుకుంటుంది. నువ్వేం వేసినా అది అదే ప్రాసెస్లో జీర్ణమవుతుంది. కానీ అనుభూతిని మాత్రం ఇంకెక్కడో తను నిలుపుకున్నాడు. ఆ జీర్ణకోశానికి దీనికి ఏం సంబంధం లేదు అసలు. ఎక్కడ అది తాకుతున్నాడు దాన్ని. అవునా? ఇప్పుడు మళ్ళీ ఇంకో రోజు దాన్ని చేసుకొని తినాలని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ అనుభూతిని తాకుతాడు మళ్ళీ. ఆ రోజు ఎంత బాగుందో అది. అవునంటాడా? ఇప్పుడు ఎక్కడ తాకుతున్నాడు దాన్ని ప్రతిసారి? అది ఎప్పుడో అయిపోయింది. నాలుగు మీద ఒక్క క్షణం కూడా అది నిలవలేదు. అది ఆ నిలవని దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు అనుభూతి రూపంలో తాకి మళ్ళీ అది గుర్తు చేసుకొని ఇప్పుడు మళ్ళీ కావాలని అంటున్నాడు కదా. ఇప్పుడు ఏదైనా రామలక్షణాన్ని పొందామన్న ఆ తాకటం ఎక్కడ ఉంటుంది? అయితే ఇది తాకిన చోట అది కూడా తాకాలా? అంటే ఏమిటంటే ఇవన్నీ లౌకికమైన అనుభూతులు, తృప్తులు ఇవన్నీ ఎక్కడ తగులుతున్నాయంటే మనకు ఒక తేజస్సు ఉందని మాట్లాడామే, అభౌతికమైన తేజస్సు అక్కడ తగులుతున్నాయి. అందుకే చిన్నప్పటి నుండి ఎన్నో తిన్నా అవి మళ్ళీ మళ్ళీ ఆ రోజు తిన్న ఆ రుచి గుర్తుండదు అసలు. అయినా సరే ఆ ఒక అనుభూతి రూపంలో గుర్తుంటుంది. అప్పుడెప్పుడో మా అమ్మ చేసి పెట్టింది చాలా బాగుందని ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యకు చెప్తాడు. చెప్పి అట్లా చేయి అంటాడా? తెలియకపోతే తెలుసుకొని చేయి అంటాడు. ఎప్పుడెప్పుడో తిన్నాడు కదా చిన్నప్పుడు, అప్పుడు అసలు ఇది గుర్తుంటుందా? ఉండదు, ఎక్కడ ఉండదు. అది దాని స్థానం ఏమిటి?
ఎక్కడ దాన్ని మెమొరైజ్ చేసుకొని నిలుపుకున్నాడు? అదంతగా దానికి అంటుకొని ఉండడానికి కారణం ఏమిటి? ఏదో ప్రక్రియ ఉండాలి కదా లోపల. అంటే ఏదైనా సరే తనను తాకితే తనకు నిలిచిపోతుంది. అట్లాగే ఈ నియమాచరణలో కానీ కట్టుదిట్టం అంటే తనకు తాను కట్టివేసుకున్న ప్రవర్తనలో జీవితంలో తనను తాకి ప్రవర్తించాలి. అందుకే నీ పాదుకలు అంటిన ఏం చేస్తుంది? నీ పదం అంటిన పాదుకలు, నీ పదమును అంటిన పాదుకలు అంటే ప్రాప్తి ఎరుకగా దాన్ని అంటుకోవాలి. ఎరుక దాకా నిలిస్తే అప్పుడు అది ఇప్పుడు ఏం చేస్తుంది? మమ్మల్ని ఆదుకుంటుంది. దేని నుండి ఆదుకుంటుంది? పతనం కాకుండా ఆదుకుంటుంది. ఇందాక ఏ ప్రవర్తనలో సాధన కర్మలో కూడా పతనం అనే అవాంతరం తనకు ఉంది అని మనం విచారణ చేసుకున్నామో ఆ పతనం నుండి ఆదుకుంటుంది. అంటితే, అంటకపోతే జారటమే జారటం. ఇవాళే సంకల్పం చేస్తాడు, రెజల్యూషన్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, జనవరి 1 రోజు రెజల్యూషన్ చేస్తారు అందరూ. ఇప్పటి నుండి నేను కట్టుబాటు జీవితంతో జీవిస్తాను, బయట అసలు ఏమీ తినను, విక్రయాన్నం తినను, మాంసాహారం కూడా తినను అని రెజల్యూషన్. విక్రయాన్నం అంటే డబ్బిచ్చి కొనుక్కొని తిన్నది విక్రయం. అమ్మినది, అమ్మితే మనం డబ్బిచ్చి కొనుక్కొని తిన్నది ఏదైనా విక్రయాన్నం. అది తినను, బయట ఏది పడితే అది తినను, మాంసాహారం తినను, ఇది న్యూ ఇయర్ రెజల్యూషన్ అనుకుంటాడు బాగా శ్రవణం చేసి. కానీ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడికో వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ వండి ఉంటాయి, ఇదివరకు అన్నీ తినున్నాడు కదా, అవన్నీ ఏమైనా తాకినాయి తను. ఇప్పుడు ఏం చేయాలి? తినాలా వద్దా, తినాలా వద్దా? ఇప్పుడు పతనం అయ్యే అవాంతరం ఉంది అక్కడ సాధకుడికే. అప్పుడు తన పదం అంటిన పాదుకలైతే తన పతనం నుండి రక్షిస్తాయి. ఎట్లా? అది ఎందుకు నేను రెజల్యూషన్ అంటే ఏదో ఇంగ్లీష్ వాడు చెప్పిన రెజల్యూషన్ కాదు, ఆ కట్టుబాటు నేను ఎందుకు పెట్టుకున్నాను? తనకు తాను కట్టుకోవడం అంటే ఏంటి? నిన్న తాళిబొట్టు, ఇవాళైనా తాళిబొట్టు తనకు తాను కట్టుకుంటాడన్నా. అట్లా మంగళసూత్రాన్ని కట్టుకోవడం అంటే ఏమిటి? ఏదో ఒక్క చిన్న నియమాన్ని ఆచరించి బయట ఏదో చేస్తున్నాడని కాదు. అక్కడ తన ప్రాప్తి ఏమిటి అంటే దీన్ని విడిచిపెట్టడం వల్ల నన్ను నేను పొందుతాను. నన్ను నేను పొందుతానని ఎప్పుడు దాన్ని తాకి దర్శనం చేశాడో ఇంకా అది వదిలేస్తే అర్థం ఏమిటి? నన్ను నేను వదిలేస్తున్నట్టు, అంతే కదా. దాన్ని వదిలేయటం లేదు, రెజల్యూషన్ వదిలేయటం లేదు, ఏం చేస్తున్నాను? నన్నే నేను వదిలేస్తున్నా. నన్ను నేను వదిలేయటం అంటే ఎంత పెద్ద అవాంతరం అది. దానికోసం కదా ఇన్ని చేసింది. నేను దర్శించే రూపం అది. ఇప్పుడు నేను చేయను. ఈ ప్రాప్తి నాకు ఎరుకలో రిజిస్టర్ అయ్యింది, ఎరుక దాకా రిజిస్టర్ అయ్యింది. నేను నన్ను పొందుతున్న అనుభూతి నాకు వచ్చింది. అంటే అన్యమైన మాంసాహారం తినకపోవడం అంటే ఏమిటి? అన్యమైన ప్రవృత్తిని నాలోనికి నేను రానివ్వను. ఒక నీచమైంది అల్పమైన ప్రవృత్తి నాలో వచ్చి నా ప్రవృత్తిని తారుమారు చేసి మానవ చర్యనే మార్చేస్తుంది అది. అంటే ఎంత గొప్ప తేజస్సును కోల్పోతాను అక్కడ నేను అన్నదాన్ని దర్శనం చేస్తే కట్టుబడితే ఇంకా తాను ఏం చేయడు. ముందు ఏం పెట్టినా సరే, అన్నీ తన ముందు వడ్డించినా సరే చి అని ఎట్లాగైతే జన్మతః అంటే జన్మచేత ఒక శాకాహారి మాంసాహారం ఎట్లా ముట్టుకోడో, ఒకప్పుడు ముట్టుకోవడం అది వర్జితము అని తన నరనరాల్లో జీర్ణించుకొని ఉంటుందో అట్లా వదిలేస్తాడు ఇప్పుడు మాంసాహారి కూడా. అది నాకు వర్జితం, నన్ను నేను కోల్పోతాను అక్కడ. ఇది తన పదమున రామ పాదమునంటిన పాదుక తనను రక్షించే స్థితి. ఇంకేం చేస్తుంది? అయిపోయింది. తనను ఎవరు చెలింపజేయలేరు. ఎవరు మాటలు విని కానీ, తన మనస్సు మాట విని కానీ, తన ప్రవృత్తి మాట విని కానీ తను చెలించాడు. ఇప్పుడు ఏమైంది? రామ పాదం అంటిన పాదుకని తను సేవించిన వాడైనాడు.
అంటితేనే చాలు, కొంచెం తెలిస్తే ఒక్క చిన్న దాంట్లో దర్శనం అయితే చాలు. తన దాకా తనను పొందే దర్శనం అది, చిన్నదైనా పెద్దదైనా ఉంటే అంతేనా. చిన్న నిప్పు రవ్వైనా కాలుస్తుంది. ఎంత నిప్పు వస్తుంది దాంతో అంటుకుంటే? మొత్తం ఎంతైనా కాల్చేయగలరు. అట్లాగే ఒక చిన్న దర్శనమైనా సరే తన ప్రవృత్తిని దగ్ధం చేస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మ అని. అది జగము నేరుతుందట. మమ్మ ఆదుకుని ఈ జగమే తనను ఆదుకుంది, రక్షించింది. ఏంటి? తన దర్శనం. తన దర్శనమే తనను రక్షించింది. ఈ జగాన్ని ఏరుతుంది. ఏ జగం అది? జగం అంటే అతిశయంగా ప్రవర్తించిన తన స్థానం. తన తేజస్సుని ఎక్కడెక్కడ అతిశయంగా ప్రవర్తింపజేశాడు. అతిశయమైన ప్రవర్తన అంటే విసిరేసుకున్న ప్రవర్తన. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? తన తేజస్సుని విసిరేసి పారేసి ప్రవర్తన చేస్తున్నాం. అంటే పారేయటం అంటే ఏమిటండి? ఇక్కడ నుండి అక్కడ పారేస్తే మళ్ళీ అది ఏమైందో మనం చూసుకోం, అంతే పారేయటం అంటే. మనకు దాంతో సంబంధం లేదు, అంతే కదా. పారేయటం అంటే అంతే. మనకు అవసరం లేనిది ఏం చేస్తాం? పారవేయటం, పారేస్తాం. మళ్ళీ అది ఏమైంది, ఎవరెత్తుకెళ్ళారని చూస్తామా? చూడం, అది పారేయటం. అట్లాగే తన తేజస్సు, నేను నాలో నాకు ప్రవర్తన అన్న తేజస్సుని, అభౌతికమైన దాన్ని ప్రవర్తించి పారేస్తున్నాం. అంటే మళ్ళీ అది ఏమైందో చూసుకోవటం లేదు. ప్రాప్తి ఎరుక దాకా వచ్చిందా లేదా అని చూసుకోకుండా ప్రవర్తించే స్థానం ఏదో, ఆ స్థానమే జగత్తు. ఇప్పుడు ఆ జగత్తును రక్షిస్తుంది, ఏలుతుంది రామపాదం. అంటే దేన్ని పారేసి ప్రవర్తించడం, ప్రవర్తనను పారేసుకోవడం. మళ్ళీ ఏమైందో అక్కడ తిరిగి చూడని ప్రవర్తన కాకుండా తన ప్రయోగమును ప్రాప్తి ఎరుకల దాకా తీసుకుంటాడు. అది పాదం. ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. ప్రయోగము ప్రవర్తన అయింది అక్కడ. ప్రాప్తి ఎరుక దాకా వచ్చిందా? ప్రతి ప్రవర్తనలో నేను పొందానా? అది రామపాదం. అది తన జగాన్ని ఏలుతుంది. ఇప్పుడేమంటున్నారు? కోవెలలోకి రాలేను, నీ కోరిన కానుక తేలేనట్టు. అంటే నేనేం చేయలేను, కానీ అయినా సరే నువ్వు మాత్రం నన్ను రక్షించాల్సిందే. అవునా? నేనేమో ఎక్కడికి రాలేను, ఏది చేయలేను, అయినా నువ్వు రక్షించంటే ఇది భక్తేనే అనుకోవాలి. ఇక నిన్ను కానక నిమిషం మనలేను, నీవు కనబడితే నిన్ను కనలేను. ముందేమో నేను నీ దాకా రాలేనంటున్నాడు. కోవెలలోకి రానే నీ కోరిన కోరిక. ఇప్పుడు రాముడు ఏం కోరుతున్నాడు మన నుండి? దాన్ని మనం తేలామట. ముందుగానే చెప్పేస్తే పని అయిపోతుంది. ఏమని? స్వామి నేను రేపు రాలేకపోతున్నాను, నాకు కష్టం ఉంది అని చెప్పేస్తే ఇంక ఎదురు చూడరు, అంతే కదా. అయినా కానీ భక్తే, అయినా కానీ శ్రద్ధయే. దానికి కారణాలు ఎన్ని ఉంటాయి? తెలియని నా బాధలు అంటే అవును నాకు అన్నీ తెలుసు అనాల్సిందే కదా మనం. అట్లాగే రాముడు కూడా అనాల్సిందే, పాపం ఓర్చుకోవాల్సిందే. మనం చేసే చేష్టలన్నిటినీ ఓర్చుకుంటాడు రాముడు. ఇప్పుడు నీ కోవెల దాకా నేను రాలేను. కోవెల అంటే రాముడు ఉండే స్థానం, అంతే కదా. భౌతికంగా గుడి, ఆలయం అందాం. ఇప్పుడు అభౌతికంగా మనం తత్వపరంగా మననం చేస్తున్నప్పుడు రాముడు ఉండే స్థానం దాకా నేను రాలేనంటున్నాడు. నువ్వు కోరింది నేను తేలేను. రాముడు ఎక్కడున్నాడు, ఏం కోరుతున్నాడు? తన అధిష్టాన స్వరూపం, అధిష్టాన ప్రవర్తన స్వరూపమై ఉన్నాడు రాముడు. ఏం కోరుతాడు? అధిష్టానానికి కోరికలు ఏముంటాయి? తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి పిల్లల నుండి? నువ్వు బాగుపడితే చాలంటారు, అంతేనా? బుద్ధిగా ప్రవర్తిస్తే చాలంటారు. ఆ బుద్ధిగా ప్రవర్తించడంలో వాడు బుద్ధిగా ప్రవర్తించి బుద్ధిని పొందుతాడు, కానీ వీళ్ళకేం రాదు కదా. వస్తుందా? అయినా సరే అది వీళ్ళ కోరిక, వీళ్ళకేం రాదు అక్కడ, అయినా వీళ్ళ కోరిక. అట్లాగే అధిష్టానం ఏం కోరుతుంది మన నుండి? బుద్ధిగా ప్రవర్తించమంటుంది, అంతే కదా. బుద్ధిగా ప్రవర్తించడం అంటే అధిష్టానాన్ని బుద్ధిలో నిలుపుకొని ప్రవర్తించు అంటుంది. లోకంలో బుద్ధిగా ప్రవర్తించాలన్నాం అనుకోండి పిల్లలని,
ఒక సంస్కారం ఉన్న కుటుంబంలో వాళ్ళకి అలవాట్లు, వాళ్ళ ఇంటి అలవాట్లు పాటిస్తే వాడు బుద్ధిగా ఉన్నట్లే. ఇంకా వేరొక సంస్కారం ఉంటే, ఉన్నత సంస్కారంలోని వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇంటి సంస్కారాన్ని అనుసరిస్తే వాడు బుద్ధిగా ఉన్నట్లు. అంటే వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ స్థాయిని బట్టి ఆ బుద్ధి, అంతేనా? ఇదే బుద్ధి అని వాళ్ళకి ఏం నిర్ణయం లేదు. ఉన్నత సంస్కారంలోని వాడు ఇంకా ఉన్నతంగా ఉంటాడు, తక్కువ అయితే మా కుటుంబంలో ఇట్లాగే ఉంటారు, వాడు బుద్ధిగానే ఉన్నట్లు వాళ్ళ లెక్కన. మా ఇళ్ళలో ఇంతే, వాడు కూడా అట్లాగే చక్కగా అనుసరిస్తున్నాడు అని అనుకుంటారు. కానీ దానికి ప్రమాణం ఏం లేదు. కానీ అధిష్టాన ప్రమాణం ఏమంటుంది లోపల? ప్రవర్తన అంటే తన తేజస్సుని ప్రయోగించటం. ఆ ప్రయోగము ప్రాప్తి ఎరుక దాకా వెళితే బుద్ధిగా ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. పారేసుకుంటే ప్రాప్తి ఎరుక లేదు, అంటే తిరిగి చూసుకోలేదు. ప్రయోగించేశాము, తిరిగి చూసుకోలేదు, అంటే పారేసినట్లు. పారేస్తే బుద్ధి లేనట్లు. పారేయకుండా ఉండడం అంటే నిలుపుకున్నట్లు. అధిష్టానం మన నుండి ఏం కోరుతుంది? ప్రాప్తి ఎరుక దాకా నిలిపి ప్రవర్తించు. నిలుపు. ప్రయోగం అయింది, మనం ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నామంటే నిలపనందువల్ల. నిలిపితే ప్రాప్తి అర్థమవుతుంది. ప్రాప్తి అర్థమవుతే ఎరుకలో రిజిస్టర్ అవుతుంది. మనం వెంటనే వచ్చేస్తాం. ప్రయోగం కాగానే వెంటనే ఇంకో దానికి మరలుతున్నాం, వెంటనే మార్చేస్తున్నాం. కనుక మనకు ఆ నిలకడ లేదు, కనుక నిలపటం లేదు కనుక అర్థం. ఇప్పుడు నీ కోవల దాకా రాలేనంటే నువ్వు ఉండే స్థానం దాకా నేను రాలేను. అయినా సరే నువ్వు రక్షించాలంటే రక్షిస్తున్నాను కనుకనే నీకు ఇంత అర్థమైంది ఈరోజు. నువ్వు కోరిన కోరిక తేలేనంటే ఇప్పుడు ఇది భక్తి అందామా, లేదా నిర్లక్ష్యం అందామా, లేదా అజ్ఞానం అందామా? దీన్ని ఏమనాలి? ఏమందాం దీన్ని? మూర్ఖత్వం అందామా? మూర్ఖుడా అంటే కాదు. ఎందుకు? రాముడు గొప్పవాడని గుర్తిస్తున్నాడు. అజ్ఞానమా అందామంటే పూర్తి అజ్ఞానం కూడా కాదు. ఎందుకు? రాముడు అనే ఒక పవిత్రమైన స్వరూపం ఉందని తెలుస్తుంది. అంటే తనకు అధిష్టానం ఉందని తనకు తెలుస్తోంది. అధిష్టానాన్ని అందుకోకపోయినా అధిష్టాన ప్రవర్తన ఉందని తనకు తెలుస్తోంది. పూర్తి అజ్ఞానం కూడా కాదు. మరి దీన్ని ఏమందాం? చెప్పమంటారా? అక్కర తెలియకపోవటం అనాలి. అక్కర అవసరము లోకంలో అన్నీ నేర్పిస్తుంది, అవునా? తల్లి ఉంటే పిల్లలు వంట నేర్చుకోరు. తల్లి చచ్చిపోయినా, వేరే ఊరికి వెళ్ళిపోయినా, దూరంగా వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ వయసుతో పరిమితం లేదు. ఎంత వాడైనా సరే ఆకలి ఏదో ఒకటి వండడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కర ఏం చేసింది? తనని అన్నిటినీ నేర్చుకునే సమర్థతను తనలో నుండే ఇచ్చింది. అవును. అమ్మ ఉంటే నోట్లో అన్నం పెట్టాల్సిందే. టీవీ ముందు కూర్చోబెడుతుంది, నోట్లో అన్నం పెడుతుంది. వీడు ఏం తింటున్నాడో కూడా వీడికి తెలియదు. ఇప్పుడు అదే అమ్మ లేకపోతే అవసరం వచ్చింది వాడికి. అవసరం ఏం చేసింది? నేర్పించింది. అట్లాగే సాధకుడికి కూడా అక్కర తెలియటం లేదు. ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయి? నేను రాలేను కానీ నువ్వు రక్షించు, నేను చేయలేను కానీ నువ్వు ఏదో ఒకటి చెయ్యి, మాయలు మంత్రాలు చెయ్యి అంటే ఎప్పుడు అంటాం? నీ అక్కర నీకు తెలియకపోతే అంటాం. ఇది అజ్ఞానం కాదు, ఇంకేమీ కాదు. తనకు తన అవసరం అర్థం కావటం లేదు. అర్థమైతే ఇంతసేపా? రేపు చచ్చిపోతాను అన్నాడు అనుకోండి, ఒక సాధకుడికి తెలిసింది. రేపు కాకపోతే కొన్నాళ్ళలో. ఇప్పుడు ఏం చేస్తాడు? అక్కర తెలిస్తే ఏం చేస్తాడు? సాధన వేగం పెంచుతాడు. అవును. ఇన్నాళ్ళు చేసింది ఇంకా సరిపోలేదు, టైం అయిపోయింది. టైం అయిపోతే ఏం చేస్తాం? టార్గెట్ రీచ్ కావడానికి వేగం అందుకోవాలా లేదా? అక్కర తెలియటం లేదు. ఇప్పుడైనా చచ్చిపోయేది, ఇంకా చాలా టైం ఉంది అనుకుంటాడు. కాలుడు పగబట్టి కాలపాసము బట్టి తలవాకిటనున్నాడు అంటున్నారు. వయసుతో సంబంధం ఏం లేదు. అక్కడ ఎదురు చూస్తున్నాడట, ఎప్పుడు ఏదైనా అవుతుంది అన్న ఆ జాగరూకత ఉంటే ఎట్లా ఉంటాడు?
ఈ క్షణాన చేసుకోవాలి. ఇంకో 50 ఏళ్ళు ఇట్లాగే శ్రవణం చేసిన తర్వాత చివరిగా చేద్దామని అనుకోడు. ఏమనుకుంటాడు? ఈరోజు శ్రవణం చేసిన దాన్ని ఈరోజే దర్శనం చేయాలి, ప్రయోగం చేయాలి, నా దాకా రావాలి, ప్రాప్తి ఎరుక కావాలి. నిన్న విన్న మనం రామతత్వాన్ని విన్నదాన్ని ప్రయోగం చేయాలి, ప్రయోగం చేసి ప్రాప్తి ఎరుక దాకా పొందాలి. అప్పుడు రాముడు క్రీడా స్వరూపం మనకు అర్థమవుతుంది. అది రాముడి యొక్క తత్వదర్శనం. ఈ మాట, ఈ వాక్యము తన నిర్లక్ష్యాన్ని వ్యక్తం చేసిందంతే. ఆర్తి భక్తి ఉంటే సరిపోదు. ఇంకేమంటున్నారు? నేను కానక నిమిషము మనలేను, నువ్వు కనబడితే నేను కనలే. ఇది కూడా ఒకటి. ఒక్క నిమిషం కూడా నువ్వు లేకపోతే ఉండలేనట, నువ్వు ఎదురుగా వస్తే చూడలేనట. రాధ అన్నట్లు ఉంది. రాధ ఏం చేస్తుంది? కృష్ణుడే కావాలని అనుకుంటుంది. కృష్ణుడు వచ్చిన తర్వాత విసుగు విరాగము అలగటమే సరిపోయింది. అట్లాగే ఈ రాధా సాధకుడు ఏమంటున్నాడు? నేను చూడకుండా ఉండలేను. అధిష్టాన స్వరూపం లేకుండా తను ఉండలేడు, కానీ అధిష్టానాన్ని మాత్రం దర్శనం చేయలేడు. ప్రవర్తన అంటేనే తన అధిష్టాన తేజస్సు ప్రయోగమే. అది లేకుండా తన ప్రవర్తనే లేదు. ఇంత చిన్నదైనా చీమ కదలాలన్నా అధిష్టానాన్ని కదిలించే కదులుతుంది. అట్లాగే నువ్వే చిన్న ప్రవర్తన చేయాలన్నా, ఇట్లా అని దోమను కొట్టుకోవాలన్నా అంత చిన్న ప్రవర్తనని కూడా అధిష్టాన తేజస్సు ప్రయోగమే. కానీ ఎప్పుడు ఆ అధిష్టాన తేజస్సు దర్శనానికే రాదు. నువ్వు వస్తే నేను చూడలేను. ఇదెందువల్ల? అంత చిన్న ప్రయోగంలో కూడా ఆ తేజస్సునే ప్రయోగం చేస్తున్న ఈ ప్రయోగం చేస్తున్న మనిషి ఎందుకు దాన్ని దర్శించలేడు? చెప్పండి. ఇప్పుడు మనం ఎన్నో రోజులుగా శ్రవణం చేస్తున్నాం. బయట కదలిక రూపం ఏమిటి? తన చైతన్యం యొక్క ప్రవర్తనే కానీ బయట కదలిక కాదు. ఎన్నో కదలికలు చేస్తూనే ఉంటాం. ఈ క్షణాన కూడా కదులుతూనే ఉన్నాం. మరి ఉనికి చైతన్యం తనకు ఎందుకు కనిపించడం లేదు? వాక్యం అర్థమైంది కదా. వాక్యంలో ఏమైనా కష్టం ఉందా? ఏం లేదు. బయట కదలిక తన చైతన్యం యొక్క ప్రవర్తన, ఇది అర్థమైంది. ఇంత స్పష్టంగా అర్థమైనప్పుడు కూడా, జీవితం అంతా కదలికలు చేస్తూనే ఉన్నప్పుడు కూడా ఎందుకు దర్శనానికి రావటం లేదు? నువ్వు లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేను అంటున్నా. నువ్వు కనబడితే నేను కనలేను. ఇదే స్థితి తనకి ఎందుకు? చూసే కళ్ళు లేవు గనుక. ఇంతసేపు ఆలోచించాలా దీనికి? దాన్ని చూసే కళ్ళు లేవు మనకి, అంటే దృష్టి లేదు. మన కళ్ళు ఎక్కడ చూస్తున్నాయండి? బయట చూస్తున్నాయి. కళ్ళు బయటి వైపు ఉన్నాయట. పరాంచికాని స్వయంభూ పరాన్ పశ్యతి నా అంతరాత్మ. వ్యతృణత్ స్వయంభూ పరాన్ పశ్యతి నా అంతరాత్మ. అన్నీ ఏమైనా ఇంద్రియాలన్నీ బయట వైపుగా చూడడానికే డిజైన్ చేయబడినాయట స్వయంభూ చేత. అందుకే మనకేం కనిపించటం లేదు. ఇంత చెప్పినా, ఇన్నిసార్లు విన్నా అవి బయటే చూస్తున్నాయి, లోపలికి చూడటం. కశ్చిత్ ధీరుడైతే ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తాడు? లోపల చూస్తాడు. ఎవడు ధీరుడు? అంటే ధారణ కలిగిన వాడు. దేని యొక్క ధారణ? తన ప్రయోగం యొక్క ధారణ తనకు తెలిస్తే ఏం చూస్తాడు? దృశ్యం అనగానే దర్శనమే కానీ దృశ్యం లేదు అని చూడగలుగుతాడు. ప్రయోగము తన తేజస్సు యొక్క ప్రయోగం అంటే అది రామలక్షణమే కానీ రామపాదమే కానీ బయట ఏమీ లేదని తెలుసుకుంటాడు. అసలు లోకంలో ఏమీ బయట లేదు, బయట జరగటం లేదు, బయట జరగటం లేదు, బయట జరగటం లేదు, తనలోనే జరుగుతుంది. సంఘటనలు లేవు, పరిస్థితులు లేవు, బయట వ్యక్తులు లేరు, ఏవి లేవు. మరి ఏవి ఇవన్నీ ఏమిటంటే నీ లోపల చూడు, అప్పుడు కనిపిస్తుంది నీకు అదేమిటో. నువ్వు చూసేదే నీ చూపు. నీ చూపు అంటే నువ్వు చూసేది నీది, అది కాదు. అప్పుడు అధిష్టానం దర్శనం అవుతుంది తనకి. అంటే తనలోని ప్రక్రియ ఒకటి అర్థమవుతుంది. దీన్నే ఈ ప్రక్రియనే ఖేలతి మమ హృదయే రామ ఖేలతి అన్నప్పుడు ఎట్లా మననం చేసాము, అక్కడ
హృదయం అంటే హృదయం యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఖేరు సంచలనే ధాతువు. అక్కడ ఒక చలనం కనిపిస్తుంది. చలనం అంటే బయటికి ఏం కాదది, తనలోనే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు గుండె ఎక్కడ ప్రవర్తిస్తుంది? తనలోనే ప్రవర్తిస్తుంది. ఇంత దేహానికి రక్తాన్ని పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా అది ఎక్కడ బయటికి వెళ్ళి ఏం ప్రవర్తించటం లేదు, తనలో తాను కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు కూడా తనలో తనే కొట్టుకుంటున్నాయి. జీర్ణకోశం కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్, తనలో తనకే చలనం. అది దాన్ని జరపడానికి, లోపల తిన్న ఆహారాన్ని కిందికి నెట్టడానికి పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఏం చేస్తుంది? ఆ మజిల్స్ తనలోనే తను కదులుతున్నాయి, కదిలి కిందికి నెట్టేస్తుంది. దేహం అంతా రచించింది, అట్లా రచింపబడింది. తనలో తనకే ప్రవర్తన. అట్లాగే భౌతికంగా బయట కూడా అట్లాగే ఉంది. తనలో తనకే ప్రవర్తన జరుగుతుంది అంటే ఆ అధిష్టానాన్ని ఒకసారి దర్శనం చేస్తే తనకు అర్థమవుతుంది. కష్టం తనలో తనకే, తనను చూడలేని కష్టం. సుఖం తనలో తనకే, తనను పొందిన సుఖం. ఇదే దాని పరిభాష, కానీ ఇంకో భాష లేదు. ఈ భాష మార్చుకోవాలి మనం. దృష్టి మార్చేస్తే కనిపిస్తుంది. నేను చూడలేను, నేను కనలేను, నువ్వు వచ్చినా నాకు తెలియదు అని అన్నాడు. ఇది భక్తి కాదు. నీ దయ గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునగంగా. నీ దయ గౌతమి గంగా అట. దయ అంటే గౌతమి అంటే గమ్లుగతవు ధాతు, గంగా అన్న గమ్లుగతవు ధాతు. ఇప్పుడు నీ దయే ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన? సుస్థిర ప్రవర్తన. గంగా అంటే గాం గచ్చతి ఇది గంగా, గచ్చతి సుస్థిరమితి గం. సుస్థిర ప్రవర్తన ఏదో అది తన గంగా లక్షణం. అది ఎవరి దయ? రాముని రక్షణ. మనం సుస్థిరంగా ఒక ప్రవర్తనలో దర్శనం చేయగలుగుతున్నామంటే అదేమిటి? రామపాదం యొక్క దయ. అది అంటే రక్షణ. దేని రక్షణే ధాతు. ఈరోజు నిన్నటిదాకా ఏమీ తెలియదు, సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాడు, సామాన్యుడిలాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఎందుకో దృష్టి మరలింది. సాధకుడిగా శ్రవణం చేస్తున్నాడు. శ్రవణం చేసి తత్వం అర్థమైంది. జీవితమంతా మలుపు తిరిగింది. సాధారణ స్థితి నుండి మలుపు తిరిగి సాధకుడే దాన్ని విడిచిపెట్టగలిగాడు. ఇదేమిటి? ఎవరి దయ? ఎట్లా ఈ పరిణామం కలిగింది తనలో? రామలక్షణం యొక్క దయ. స్వేచ్ఛా ప్రవృత్తి నుండి ఇప్పుడు ఏమైంది? సుస్థిర ప్రవర్తనకు వచ్చాడు. స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా తన ప్రయోగం చేసుకుంటూ అసలు ఏమీ పట్టనట్లుగా తిరిగిన మనిషి మరలి ఒక సాధకుడు పరిణామం చెంది ఇప్పుడు ఏమైనాడు? తను సుస్థిర ప్రవర్తన అన్న దర్శనాన్ని చేయగలుగుతున్నాడంటే అది రాముని యొక్క దయ. దీంట్లో నీ దాసులు మునుగుతారట. ఇప్పుడు అర్థమైంది జీవితంలో మునుగడం. రామలక్షణంలో మునగడం అంటే, గంగలో మునగడం అంటే ఏమిటండి? నిజంగానే గంగలో ఎన్ని నదుల్లో మునిగో వచ్చి ఇప్పుడు మళ్ళీ అభౌతికమైన గంగా లక్షణంలో మునగాలి సాధ. బయట అవన్నీ చేసొచ్చి ఎక్కడ మునిగినా ఏం దొరకలేదని తెలుసుకొని ఇక్కడికి వస్తాడు. తీర్థయాత్రలు అన్నీ చేసేసుకొని వచ్చి, రాముడు అదే కదా కథలో చూపించింది. తీర్థయాత్రలు అన్నీ చేసి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని తర్వాత తత్వం శ్రవణం చేసి బోధ చేశారు. అట్లాగే మనం కూడా ఏం చేస్తున్నాం? ఆ గంగలో ఈ గోదావరిలో మునిగి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏమీ రాలేదు, ఎన్ని మునిగినా కూడా అన్ని విచారణ చేసి ఈరోజు తత్వం శ్రవణం చేయగలుగుతున్నాం. ఇది రామదయ. రక్షించడం అంటే ఇట్లాగే ఉంటుంది. రక్షించడం అంటే నేను నీ లౌకిక సమస్యలన్నీ చటుక్కున తీర్చేసి నేను ఏదో చేసేస్తాడని కాదు. ఎన్ని తీర్చినా సమస్యలు ఏం తీరేవి కాదు కదా. అవి తీరకుండా ఏమైంది? మలుపు తిరిగింది జీవితం. ఇది రక్షణ అంటే. మలుపు తిరిగి ఏమైంది? నీ దగ్గరికి రాలేను, నువ్వు కనిపించినా చూడలేను అన్న స్థితి దాటి ఏమంటున్నాడు? నేను నాయందు ప్రవర్తన అన్నదాన్ని దర్శనం చేయడానికే సాధన చేస్తానని కట్టుబడ్డాడు. నా బ్రతుకొక నావ, దానిని నడిపే తండ్రివి నీవా అంటున్నాడు. నా బ్రతుకొక నావాట, దాన్ని నడిపే తండ్రి నీవా అని అడుగుతున్న ప్రశ్న అది. ఇంతకీ ఇప్పుడు ఏమర్థమైంది? బ్రతుకొక నావ.
నావ అంటే సముద్రంలో నడిపిస్తున్నాం అనుకోండి. నావ అనేది నడిపించాలంటే ఏం కావాలండి? ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోతుందా? ఏం చేయాలి? తెడ్డు వేయాలి. తెడ్డు వేయాలంటే మనకు చేతనవుతుందా? కాదు, దానికి కూడా ఒక స్కిల్ ఉండాలి. తెడ్డు వేయటం అంటే ఏముంది? అదే అతను వేస్తుంటే చూశాను నేను. నావికుడు వేస్తుంటే ఇట్లా ఇట్లా అనాలి అంతే. స్విమ్మింగ్ చేయాలంటే ఏమిటంటే ఎన్నోసార్లు చూశాను నేను. ఏమిటి, 2 చేతులు కాళ్ళు కొడుతూ ఉండాలి అంతే. అనుకొని దూకామనుకోండి ఏమవుతుంది? ఎంత కొట్టినా లోపలికే కానీ బయటికి తేలటం ఉండదు ఎట్లాగో. అట్లాగే ఈ నావలో మనం వెళుతుంటే, ఏ నావ అది? బ్రతుకు ఒక నావ అట. బ్రతుకంటే జీవితం. బ్రతుకు అంటే తెలుగు, సంస్కృతంలో చెప్పి జీవితం అన్నారు. అంటే పుట్టి చచ్చిపోవడమా, తిని తిరగటమా? బ్రతుకంటే బ్రతుకు, సజీవం, జీవించి ఉండడం బ్రతుకు. జీవించలేకపోతే బ్రతికి లేడంటాం అంతే కదా. చచ్చిపోతే ఏమంటాం? బ్రతికి లేదంటాం. ఇప్పుడు జీవించి ఉండడం అంటే జీవించే ఉన్నాను అని అనుకోవడమా బ్రతుకంటే? నావ అది. ఏం నావ? థ్రెడ్ వేస్తూ తనని తీసుకెళ్తుందే. ఈ శ్వాస పీలుస్తూ మనం బ్రతికిలేం. ఈ జీవితంలో మనం శ్వాస పీలుస్తూ బ్రతికిలేము. ఈ లోకంలో దేని చేత బ్రతుకున్నాం? స్మృతిని ప్రయోగిస్తూ బ్రతుకున్నాం. స్మృతిని ప్రయోగిస్తూ బ్రతికి ఇప్పుడు బ్రతికుంటే ఈ శ్వాస ఆగిపోయినా, ఈ దేహం లేకపోయినా అప్పుడు బ్రతికున్నవాడవుతాం. ఇప్పుడు స్మృతి ప్రయోగం యొక్క గుర్తింపు లేకపోతే ఇప్పుడు చచ్చినవాడే, దేహం విడిచిన తర్వాత కూడా వాడు చచ్చినవాడే. ఇప్పుడు చచ్చినవాడే, అప్పుడు చచ్చినవాడే. వాడు చావనేది అప్పుడు కూడా లేదు వాడికి, ఎప్పుడు నిత్యం చావు. ఇప్పుడు బ్రతికుంటే అప్పుడు కూడా బ్రతుకున్నవాడే. ఇప్పుడు తన బ్రతుకు ఒక నావ అయ్యింది. తనకి ఎట్లా ఉంది? తెడ్డు వేసి నడిపిస్తోంది తన అధిష్టానం. దాన్ని నడిపించే తండ్రివి నీవా అని అడుగుతున్నాం. ఏం తెలియని వెరిపప్పలాగా, ఏం తెలియదు. ఎందుకు తెలియవు అంటే నిర్లక్ష్యం అంతే. ఒక అజ్ఞానిని ఏమని జాలిపడాలి మనం? చెప్పండి. ఒక మూర్ఖుడిని ఏమని జాలిపడతాం? చెప్తే వినడు, తనకు తెలియటం లేదు. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎట్లా? ఇక్కడ కార్తీ ఉంది కదా అని వదిలేస్తామా? చెప్పడానికి ప్రయత్నం చేస్తామా? ఏం సరిపోతుంది వాడికి? సరే వాడే తెలుసుకుంటాడు ఎప్పుడు అని వదిలేస్తామా? లేదా వీడున్న స్థితి వీడికి సరిపోదు, వీడిని అక్కడి నుండి దాటించాలని ప్రయత్నం చేస్తాడా? ఒక తెలియని వాడిని తెలిసిన వాడు ఏం చేసి రక్షిస్తాడు? చెప్పండి. తెలియని పిల్లల్ని పెంచుతున్నాము. ఏం తెలియదు? లౌకికంగా ఆలోచిస్తే వాళ్ళకి లోకం తెలియదు కదా. వాళ్ళని పెంచుతున్నామంటే ఏం చేస్తున్నాం? లోకాన్ని పరిచయం చేస్తున్నాం. లోకంలో లౌకిక తీరులోనే ఎట్లా బ్రతకాలో నేర్పించి వాళ్ళని పెంచుతున్నాం అని అంటున్నాం. అట్లాగే ఒక తెలియని స్థితి నుండి తెలిసిన స్థితికి దాటించాలంటే తెలిసిన వాడు ఏం చేస్తే దాన్ని రక్షించిన వాడవుతాం, దాన్ని నడిపించిన వాడవుతాం. ఇక్కడ నా బ్రతుకు ఒక నావ అంటున్నా. నావ అంటే తెడ్డు వేసి తను దాటిస్తాడు అంతే కదా. నావ ఏం చేస్తుంది? దాటిస్తుంది. ఇప్పుడు ఈ బ్రతుకులో ఏం తెడ్డు వేసి తన అధిష్టానం తనను దాటిస్తుంది? నడిపిస్తున్నావా నువ్వే అని అడుగుతున్నాము. సందేహమా ఇంకా? దాన్ని నడిపే తండ్రివి నీవా అని అడుగుతున్నాం. కాకపోతే ఇంకెవరు నడిపిస్తున్నారు? శ్వాస ఆగిపోయినా ఈ దేహాన్ని విడిచి ఇంకొక దేహానికి వెళ్ళి ఆ జీవుడు మళ్ళీ ఎదుగుతూనే ఉన్నాడు. అక్కడ కూడా దాటిస్తూనే ఉంది తనని. శ్వాసతో జీవించటం లేదు. బ్రతుకు అది కాదు తనకి. బ్రతుకు ఏమిటి? అధిష్టానం అనే ఆ ప్రవర్తనతో ప్రవర్తించుకుంటూ దాటుకుంటూ వచ్చాను. మొట్టమొదట మననం చేసిన వాక్యము అభౌతికమైన తేజస్సుని ప్రయోగిస్తున్నాం. అది తనకు అధిష్టాన స్వరూపం. ఆ అభౌతికమైన తేజస్సు తనని ఏం చేసింది? నడిపిస్తోంది, బ్రతికిస్తోంది. బ్రతికంటే సజీవంగా నిలుపుతోంది, దాటిస్తోంది నావ.
84 లక్షల జీవరాశుల గర్భాల్లో దాటించింది అదే. ఇప్పుడు కూడా మానవ జన్మలో తన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తనను ఎదిగిస్తుంది కూడా అదే. తన సంస్కారం మారుతుంది, తన అవగాహన మారుతుంది, తన జీవితం అంతా మారిపోయింది. ఆ మార్పు అంతా ఏమిటి? తనలో పరిణితి వచ్చింది. ఆ పరిణితి ఏమిటి? ఎవరు దాటిస్తే ఈ పరిణితి వచ్చింది, ఎవరు నడిపిస్తే ఆ నావని ఈ పరిణితి వచ్చింది. నుస్తుతో ధాతు నావశబ్దాన్ని గుర్తింపజేస్తుంది, విలువ గుర్తింపజేస్తుంది జీవితం యొక్క విలువ. అందుకే ఏమి తెలియని వాడైనా సరే ముసలాడైన తర్వాత ఏమంటాడు? అందరికీ అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంటాడు అందరి ముందు. అవునా? ఏదో అనుభవాన్ని పొందేసినట్లే లౌకికంగా. ఏం చేశాడండి? అనుభవం అంటే ఏం సాధించిన వాడైనా సరే చిన్నపిల్లాన్ని చూస్తే నీకు తెలియదురా అంటాడు. అవునా? తనకేదో తెలిసింది. ఏం తెలిసింది? ఏదో తెలుసు అన్న స్థితికి వెళ్ళినట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఏం తెలుసుకున్నాడని? అతనికి ఏం తెలియలేదు, నేనంటే ఎవరో తెలియలేదు. ఏం తెలిసింది? జీవితంలో ఒడిదొడుకులన్నీ వచ్చిపోయేవని అర్థమైంది, అంతే. అది కూడా అర్థమైందో కాలేదు, ఇంకా మోహంలోనే ఉన్నాడు. అయినా ఏదో తెలిసినట్టు ప్రవర్తిస్తుంటాడు. అట్లాగే జన్మలన్నీ దాటిన ఈ మనిషి మనిషిగా ఎదిగి ఇప్పుడు ఏమంటాడు? ఈ జీవరాశులన్నిటికంటే నేను ఏదో గొప్ప అంటాడు. అంటాడా లేదా? కుక్క అంటే వాడికి నీచం, దోమ అంటే నీచం. ఏం తెలుసు దోమకి? ఏం తెలుసు? నీకు అదే కదా తెలుసు. ఏం గొప్పతనం సాధించావని ఆ మాట అంటున్నాడు ఇప్పుడు. ఈ దాటించింది తన నావని దాటించింది ఎవరు? ఆ జీవుడు. కుక్కలో కూడా నిన్నుండి ఉంటాడు కదా, నిన్న కుక్క జన్మ, ఇవాళ మనిషి జన్మ. దాటొచ్చావు కదా. ఆ దాటించింది ఏమిటది? నావ ఏమిటది? ఏం గుర్తించి ఆ మాట అంటున్నావు? కుక్కకు బంధాలు ఉండవు, మనిషికి బంధాలు ఉంటాయి. అవునా? ఎవరు గొప్ప? బంధంలో ఇరుక్కున్న నువ్వా? ఏ బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్న ఆ జీవే. అది నీకంటే ఎక్కువ పిల్లల్ని కంటుంది, కానీ దానికి బంధాలు లేవు. నీకున్న ఒకటి ఇద్దరికి చాలా బంధాలు ఉన్నాయి, చచ్చేదాకా వాళ్ళనే బంధించుకొని కూర్చుంటున్నావు. కుక్కకు ఆ బాధ లేదు, స్వేచ్ఛగా ఉంది. నేనే ఏం గుర్తించి నువ్వు మనిషి ఇప్పుడు ఏం దాటొచ్చావు చెప్పండి. ఇప్పుడు మనం ఏం గొప్ప? అదే కదా గొప్ప. బంధాలు లేకుండా చక్కగా జీవన్ముక్త జీవితం దాన్ని. మనది బంధ జీవితం అయింది. మరి ఏం దాటినట్లు? గొప్ప ఎందుకు? దానికి మనలాగా ఆహారాన్ని అట్లా స్టోర్ చేసుకొని గోడౌన్లలో బియ్యాలు వేసుకొని పనే లేదు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే, అంతే తాత్కాలికంగా ఆలోచిస్తుంది అది. మనకి ముందు జాగ్రత్త ఎక్కువ. ముందుగానే అన్నీ నింపుకొని పెట్టుకోవాలి సరుకులన్నీ. వారానికి సరిపడా కూరలు కొనుక్కోవాలి, సంవత్సరానికి సరిపడా బియ్యం కొనుక్కోవాలి. ఇంత ముందు చూపు ఆహారం ఉన్నంత. ఈ జ్ఞానమా? దానికి ఆ చింత లేదు, ఆ పని లేదు. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తినాలి. దానికి అదంతా లేదు. కడుపు నిండితే అక్కడ నుండి వెళ్ళిపోయింది, అయిపోయింది కదా. అదే గొప్ప? నువ్వా? ఏం దాటొచ్చావు? నేను గొప్ప అంటున్నావు. నీలో ఏ అంశాన్ని రక్షించి నిన్ను మనిషి అంటుంది రామలక్షణం? ఇవన్నీ చేసినా, ఈ బంధాల్లో ఇరుక్కున్నా తానేం చేస్తున్నాడంటే, కుక్క కంటే తనకు ఏం జ్ఞానం ఎక్కువగా ఉంది అంటే చెప్పండి. బుద్ధి. చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది బుద్ధి అంటే. అందుకనా బుద్ధి అన్న పదప్రయోగం చేస్తున్నాం. పదప్రయోగమే కదా మనం చేసిన. బుద్ధి తెలుసా మనకి? తెలియటం, కానీ పదం తెలుసు. మనస్సు పదప్రయోగం తెలుసు, దానికేమో పదం తెలియదు, అంతే. దాని భాషలో దానికి తెలియదు, మన భాషలో తెలియదు, కానీ దాని భాషలో దానికి తెలుసు. వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది తెలుసా మీకు సృష్టిలో? మనకంటే ఎక్కువ చాలా. అది వైబ్రేషనే కమ్యూనికేషన్. చీమలను చూసారా ఎప్పుడైనా? ఫాస్ట్ కమ్యూనికేషన్. అక్కడ ఏదైనా చిన్న వస్తువు పడగానే దండంతా వస్తుంది. మనం ఫోన్లు చేసి పిలిచినా అంతమంది రారు. పర్సనల్గా వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ పెట్టినా అందరికీ
ఎందుకు వాడు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చూడాలి కదా, అది అయినా సరే లేట్ అవుతుంది. చీమకు అంత టైం లేదు, అటు తిరిగి మనం ఇటు వచ్చే లోపల దండంతా పిలుచుకొచ్చేస్తుంది. అది ఎంత దూరం వెళుతుందంటే ఎక్కడికో దాని దారి. అంత కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్ ఉంది కదా, అది గొప్ప కాదు పాపం. నీకుందా అంత కమ్యూనికేషన్ స్కిల్? లేదు. ఎంత ఇంటర్నెట్ వచ్చినా లేదు. ఏ అంశం చూసినా నేనేం గొప్పగా కనిపించట్లేదు కదా, మరి ఇప్పుడు నేను మనిషి అని ఎట్లా అంటున్నాడు? ఏం దాటొచ్చింది? నా జీవితము ఏమంటున్నా, నా బ్రతుకు ఒక నావట, దాన్ని నడిపించేది నీవా అని అడుగుతున్నారు. అధిష్టానం నిన్ను ఏం బ్రతుకు నడిపించి దాటించింది? మన గొప్పదనం మనం ప్రూవ్ చేసుకోవాలా వద్దా కనీసం ఇప్పుడు విచారణలో? నేను కుక్క కూడా నేనే అంటుంది, కుక్క కూడా నేనంటుంది, చీమ కూడా నేనంటుంది, అన్నీ నేననే అంటున్నాను. నేను అనకుండా ఏవి ప్రవర్తించడం నేను కూడా నేనే అంటున్నాను, మనిషి కూడా నేను అంటున్నాను. మరి ఏమైంది? సామాన్యమేతత్ పశుభి నరాణం. అంతే. ఈ నేను ఎవరో తెలుసుకునే ప్రశ్న రాకపోతే ఏం గొప్ప ఏం లేదు, మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకునేది ఏం లేదు. ఇక్కడ అందరూ చుట్టూ తిరుగుతున్నారే లోకంలో, ఏం పట్టు లేకుండా, నేనంటే అవసరం లేకుండా, నేనెవరో చెప్తానంటే వినకుండా తిరుగుతున్నవాడు ఏం గొప్పేం కాదు. మరి ఈ నావని దాటించి ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే, అప్పుడు నువ్వు ఎదుగుతున్నావని నీకు తెలియలేదు. ఇప్పుడు ఏం తెలిసింది? లోకంలో అభివృద్ధి, గొప్పగా ఎదిగాను. ఇదా ఎప్పుడైతే తన ప్రవర్తన అంటే తేజస్సు యొక్క ప్రయోగం, ప్రవర్తన అంటే ఏమిటి? తనకున్న అభౌతికమైన తేజస్సు యొక్క ప్రవర్తన, ఆ ప్రయోగమే తనకు ప్రవర్తన. ఆ ప్రవర్తన స్థానంలోనే అక్కడ దాకానే ఆగిపోయి ప్రాప్తి ఎరుక తనకు అందలేదో ఏ గొప్పతనం లేదు. కానీ ఆ ప్రాప్తి తనకు ఏ రూపంలో వస్తుందంటే, ప్రతిసారి తన తేజస్సును అల్పమైన వాటి యందు ప్రయోగించినా కూడా ఆ అల్పమైన వాటి యందు కూడా తాను ఒక అంశమును గుర్తిస్తున్నాడు. అది తన ప్రయోగం. ఆ గుర్తించిన అంశము ఎట్లా ఉంది? అవ్యక్తంగానే ఉంది. సాధకుడిగా తాను పరిణామం చెందేదాకా అది అవ్యక్తంగానే ఉంది. కానీ ఎప్పుడైతే తాను ఒక బోధను విని పరిణామం చెందుతాడో, ఇన్నాళ్ళు అవ్యక్తంగా చేసిన ఆ ప్రయోగము తనకు దర్శనానికి వస్తుంది. ఇది దాటిస్తోంది మనని. ఒక్క బోధవాక్యం వినగానే ఆత్మీయ సత్యం జగత్తు లేదనగానే సాధారణంగా ఉన్న మనిషి అప్పటికప్పుడు పరిణామం చెంది నేను సాధకుడిగా ఎదగాలి అని ఎందుకు అనుకుంటాడు? అంటే ఇదివరకే అది తనలో ఉంటే, రిజిస్టర్ అయి ఉంటే, ఇప్పుడు అది చైతన్యవంతమైంది. అంటే ఇన్నాళ్ళు అజ్ఞాతంగా, అజ్ఞాతంగా అంటే తన ఎరుక గుర్తింపు లేకుండా దాటాడు. ఇప్పుడు ఒక్క వాక్యం చేత మలుపు తిప్పింది జీవితాన్ని. విన్న క్షణాననే ఏమైంది? తన దర్శనానికి వచ్చింది. అంటే ముందు ఉంటేనే దర్శిస్తాడు, అంతే కదా, ముందు లేకపోతే దర్శనం లేదు తనకి. అంటే ఇన్నాళ్ళు తన ప్రయోగం అంతా తనకి ఇప్పుడు ఎక్కడ ఉంది? అక్యూములేట్ అయింది. ఒక్కసారిగా దర్శనానికి వస్తుంది. ఇది దాటించే రక్షణ రామపాద. ఎందుకు? అధిష్టాన స్వరూపాన్నే నువ్వు నీ ప్రయోగంలో ప్రయోగిస్తున్నావు. నేను అన్న స్మృతిని తాకకుండా నీ ఒక్క చిన్న ప్రవర్తన కూడా లేదు. కనుక ఈరోజు నువ్వు ఒక్కసారి నిన్ను నిలకడగా నిలిపితే చాలు, ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా మారుతుంది. ఆ నిలకడ కోసమే ఎన్నో సంవత్సరాల శ్రవణం, మళ్ళీ ఆ శ్రవణం తర్వాత ఆచరణలో అనుభూతి. ఆ అనుభూతిలో తను ఎట్లా దాటొచ్చాడో, తన జీవితం అంటే నావ ఎట్లా అయ్యిందో విలువ గుర్తిస్తాడు. 84 లక్షల జీవరాశుల గర్భాలన్నిటిలో దాటుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ జీవితంలో కూడా ఒక్కొక్క ప్రవర్తనలో దాటుతున్నాడు తాను. ఆ దాటిన దాని విలువ గుర్తించిన రోజు తనకి అర్థమవుతుంది. అది నావ, దాటించేది నావ. విలువ గుర్తించి దాటించిన ఆ రామపాదాన్ని దర్శనం చేస్తే అప్పుడు సీతారామ కళ్యాణం నిన్న నుండి విన్నామే, ఆ కళ్యాణం అవుతుంది. ఎట్లా? తనకు తానే మంగళసూత్రాన్ని కట్టుకుంటాడు. ఎవరితో పెళ్లి చేసుకోడు, ఇంకా
పెళ్ళి పెటాకులు లేవు. బయట ఉన్న పెళ్ళి ఏమవుతుంది? పెటాకులు అవుతుంది ఎప్పటికైనా. తనకు తాను బంధించుకుంటే ఏమవుతుంది? సీతారామ కళ్యాణం అవుతుంది. అంటే తన బాహ్యంగా తనను విసిరేసుకునే ప్రవర్తన, అది కర్మ రూపంలో అనుకుంటున్న దాన్ని, అది కూడా అక్కడ ఏ అవాంతరం, పతనమయ్యే అవాంతరం ఉందో దాన్ని ధ్వంసం చేసుకొని సాధన ప్రక్రియ ఏమవుతుంది? అధిష్టానాన్ని అందుకుంటుంది. ఇంకా తన జీవితం ఏమైంది ఇప్పుడు? నావ. దాన్ని నడిపించేది ఎవరు? రామపాదం. రామపాదం అంటే ప్రవర్తన ప్రాప్తిని అందుకోవాలి, ఎరుకను గుర్తించాలి. ప్రవర్తన ఉన్నది, ప్రతి ప్రవర్తనలో రామలక్షణమే ప్రవర్తిస్తుంది. ప్రాప్తి కావాలి, ఎరుక కావాలి. అప్పుడే అది అధిరోహించిన స్థానం పాదం అవుతుంది. అంతదాకా ఏమవుతుంది? అజ్ఞాతమే, గుర్తింపు లేని ప్రవర్తనే. అది గొప్ప మలుపు సాధకుని జీవితంలో. కనుక ఇటువంటి మాటలన్నీ దేనికి సరిపోతాయంటే, ఏదో లోకంలో భక్తి అనుకునే దానికి సరిపోతాయి, కానీ ఇవేవి తనని చేర్చలేవు అధిష్టానానికి. ఇటువంటి చేయలేని అసమర్థమైన మాట కాకుండా ఇప్పుడు ఏమనాలి? తను దర్శనం చేసి చెప్పాలి. నా బ్రతుకు ఒక నావ, దాన్ని దాటించేది రామపాదం, దాన్ని నడిపించేది రామలక్షణమే. దాన్ని అందుకోవడానికి తను ఆశ్రయించే సాధనయే సీత. సీత ఎప్పుడు రాముణ్ణే అనుసరిస్తుంది కానీ బయట లోకాన్ని అనుసరించదు. పతనమైతే ఒకటే మార్గం. ఏం మార్గం? తదేక ధ్యానం. రాముడికి దూరంగా ఉన్నా కూడా రాముణ్ణి విడిచిపెట్టలేదు సీత. ఆ తదేక ధ్యానం చేస్తే మళ్ళీ రాముణ్ణే అందుకుంటుంది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, మానవ జన్మనెత్తి ఇప్పుడు ఆ జీవుడు అందుకున్నట్లు. తాను అధిష్టాన స్వరూపుడే, కానీ మళ్ళీ సృష్టిలో జీవుడు, జన్మ ఇవన్నీ ఒక పరంపరను తీసుకొని మళ్ళీ ఇప్పుడు సాధన చేత సాధన సిద్ధం చేసుకొని స్వతः సిద్ధం చేసుకున్నట్లు. ఒకసారి పతనమైన కారణం చేత సీత మళ్ళీ ఏం చేసింది? తపస్సుగా మళ్ళీ రాముణ్ణి పొందింది. రామాయణం అదే చూపించింది. మన జీవితం అదే చేస్తుంది. మనం అదే చేస్తున్నాం. జీవుడుగా తాను ఎప్పుడూ సత్యం కాదు, తాను నిజమైన ఉనికి స్వరూపుడే. కానీ ఇప్పుడు జీవుడిగా సృష్టిలో జన్మనెత్తి మళ్ళీ సాధన కర్మను ఆచరించి సాధన ద్వారా మళ్ళీ సాధన సిద్ధి, స్వతసిద్ధి, మళ్ళీ ఇప్పుడు నేను అదే అని అనుకునేది. ఇదంతా ఏమిటి? పతనం అయితే ఎట్లా తనను పొందాలో తన రామాయణం. రామస్యాయనం ప్రాపయతీతి రామాయణం. రామ ప్రవర్తననే పొందింపజేసేది రామాయణం. అంతే, జీవితం అంతే. నేను అదే, నేను ఇది కానే కాదు, కానీ మళ్ళీ ఎట్లా దాన్ని సాధన ద్వారా పొంది ప్రాప్తిగా చేసుకుంటా. పోగొట్టుకుంటే ఏం చేయాలని? పోగొట్టుకుంటే వెతికి మళ్ళీ తెచ్చుకోవాలి, అంతే కదా. అంతే, జారాని అనుకున్నందుకు ఇదంతా. అదే నేనని తెలుసుకునే జీవితమే రామాయణం. పదములే చాలు రామా, నీ పదధూలులే 10,000. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే ఈ జగమేలు. కోవెలలోకి రాలేను, నీ కోరిన కానుక తేలేను. నిన్ను కానక నిమిషము మనలేను, నీవు కనబడితే నిన్ను కనలేను. నీ దయ గౌతమి గంగా, రామయ్య నీ దాసులు మునగంగా. నా బ్రతుకొక నావ, దానిని నడిపే తండ్రివి నీవా. ఓం తత్ సత్. యత్ అక్షర